హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ఈసారి వీడియో అప్లోడ్ చేయడం బాగా లేట్ అయింది, క్షమించాలి. ఇక కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. కథ చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు కథ పేరు తోడు నీడ. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం 8 గంటలవుతోంది. హైదరాబాద్లోని ఆ సగటు మధ్యతరగతి కాలనీ అప్పటికే రోజువారీ హడావిడిలో పడిపోయింది. వీధిలో కూరగాయల వాడి కేకలు, పక్కింటి వాటర్ మోటార్ సౌండ్, అటు ఇటు తిరుగుతున్న బైకుల గోల. రోజూ వినబడే ఈ శబ్దాలేవి హారిక నిద్రను చెడగొట్టలేదు. కానీ హాల్లోంచి వినిపిస్తున్న వాళ్ళమ్మ పార్వతి మాటలకు మాత్రం ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఏం చేస్తాం వదినా, రాసిపెట్టలేదు. మురిపెంగా పెళ్లి చేశాం. కానీ 3 ఏళ్లు తిరగకుండానే ఇలా ఇంటికి తిరిగొచ్చేసింది. చుట్టుపక్కల వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక నా ప్రాణం పోతోంది. ఫోన్లో పార్వతి గొంతులో బాధ కంటే పరువు పోయిందన్న భయమే ఎక్కువగా ఉంది. దుప్పటి పక్కకు నెట్టి బెడ్ మీద నుంచి కిందకు దిగింది హారిక. ఆమె విడాకులు తీసుకుని పుట్టింటికి వచ్చి 6 నెలలవుతోంది. అప్పట్నుంచి అమ్మకు ఎవరు ఫోన్ చేసినా ఇదే గోల. మొదటి 2 నెలలు అమ్మ మాటలు విని హారిక చాలా బాధపడేది. రోజువారి గొడవలు, తాగూచి కొట్టే భర్త, ఆ నరకం భరించలేకే కదా తను బయటపడింది. అందులో తన తప్పేముందని కుమిలిపోయేది. కానీ ఇప్పుడు ఆ మాటలు పట్టించుకునే ఓపిక ఆమెకు లేదు. అంతా మామూలైపోయింది. హారిక బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికి పార్వతి ఇంకా ఫోన్ చెవికి పెట్టుకొని వాపోతూనే ఉంది. అమ్మా, నా గురించి ఎవరికి సంజాయిషీలు ఇవ్వొద్దని నీకు 100 సార్లు చెప్పాను. నేనేం తప్పు చేయలేదు. అక్కడ బతకలేకొచ్చేశాను. వాళ్ళకవన్నీ అర్థం కావు. నువ్వు ముందా ఫోన్ పెట్టేయ్ అంది కాఫీ కలుపుకుంటూ. హారిక మాటలు అవతలి వాళ్ళకి ఎక్కడ వినిపిస్తాయో అన్న కంగారుతో పార్వతి వెంటనే సరే వదినా, పనుంది, నేను తర్వాత చేస్తానులే అని ఏదో సాకు చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ వెంటనే హారిక వైపు కోపంగా చూస్తూ, నీకు సులువుగానే ఉంటుంది చెప్పడానికి. రేపు నీ చెల్లి స్వాతికి పెళ్లి చేయాలి. అక్కకి విడాకులయ్యాయని తెలిస్తే ఏ సంబంధం వస్తుందే? అయినా ఆడదన్నాక కొంచెం సర్దుకుపోవాలి గాని అంది విసుగ్గా. తల్లి మాటలకు హారికకు చిర్రెత్తుకొచ్చింది. సర్దుకుపోవడం అంటే ఏంటమ్మా? వాడు రోజు కొడుతున్నా సరే నోరు మూసుకొని పడుండాలా? నాన్న నన్ను అంత కష్టపడి చదివించింది దేనికి? ఎవడి దగ్గరో బానిసలా బతకడానికా? నా జాబ్ నేను చేసుకుంటున్నాను. నా కాళ్ల మీద నేను నిలబడగలను అంది కోపంగా. పార్వతి ముఖం తిప్పుకొని, నీకు బానే ఉంటుంది, కానీ బయటకెళ్తే చాలు జనాలు నిన్ను ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో తెలుసా? అవన్నీ రోజు వింటున్నా నాకు తెలుసు ఆ బాధ. నలుగురిలోకి వెళ్ళి తలెత్తుకోలేకపోతున్నా అంది. హాల్లో పేపర్ చదువుతూ వాళ్ళ అరుపులు విన్న రామచంద్ర కిచెన్లోకి వచ్చి, నలుగురి కోసం నా కూతురిని ఏడుస్తూ పడుండమంటావా పార్వతి? చాలాపు, పొద్దున్నే ఎందుకు ఈ గొడవ అన్నాడు. నాన్న అండగా నిలబడుతున్నా ఉదయాన్నే రోజూ జరిగే ఈ గొడవలు హారికకు ఊపిరాడనివ్వవు. బరువెక్కిన మనసుతోనే లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో రెడీ అయి బయటకొచ్చింది. భుజాన ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళొస్తానన్నా అని గుమ్మం వైపు నడిచింది హారిక. పార్వతి వెంటనే వంటింట్లోంచి వచ్చి, తినకుండా వెళ్ళిపోతున్నావేంటి? 2 దోశలు తినేళ్ళు అంది కరుకుదనం నటిస్తూనే. వద్దమ్మా, ఆకలిగా లేదు అంటూ హారిక బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది పార్వతి. పొద్దున్నే పస్తులుండి వెళ్ళిపోతోంది. నాకేమో కోపం వస్తే ఈ పాడు నోరు ఆగదు అని మనసులోనే అనుకుంటూ నిట్టూర్చింది. బయట జనాల కోసం కూతుర్ని అన్నా కూడా ఆ తల్లి మనసులో ప్రేమ ఎక్కడికి పోతుంది? బయటకు వచ్చిన హారిక స్కూటీ స్టార్ట్ చేస్తుండగా పక్కింటి కామాక్షి ఆంటీ గేటు దగ్గరే ఎదురైంది. ఏమ్మా హారిక, ఆఫీస్కా? అయినా నీకు ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏముందమ్మా? విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద సగం ఆస్తి ముట్టుంటుందిగా. హాయిగా ఇంట్లో తిని కూర్చోక ఈ ఉద్యోగాలు ఎందుకు నీకు అంటూ వెటకారంగా నవ్వింది కామాక్షి. హారిక స్కూటీ ఆపి కాస్త ప్రశాంతంగానే ఆమె వైపు చూసింది. నా ఖర్చుల కోసం ఇంకొకరి ఆస్తి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదా ఆంటీ? నా చదువు, నా ఉద్యోగమే నా ఆస్తి. పైగా ఏ పని లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. హెల్మెట్ పెట్టుకుంటూ మళ్ళీ కామాక్షి వైపు చూసి, అన్నట్టు ఆంటీ, మీ అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదట కదా? ఒకసారి వాడి రెజ్యూమే నాకు పంపించమనండి. మా ఆఫీస్లో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే రిఫర్ చేస్తాను అని స్కూటీ స్టార్ట్ చేసింది హారిక. కామాక్షి ముఖం మాడిపోయింది. ఇంకేం మాట్లాడలేక
చిన్నగా తనలో తనే గొణుక్కుంటూ మూతి తిప్పుకొని విసవిస ఇంట్లోకి వెళ్ళిపోయింది. హైటెక్ సిటీలోని టెక్ ఇన్ఫినిటీ ఆఫీస్ బేస్మెంట్లో స్కూటీ పార్క్ చేసి ఆఫీస్ ఫ్లోర్లోకి అడుగుపెట్టింది హారిక. తన డెస్క్ వైపు నడుస్తుండగా శృతి క్యూబికల్ దగ్గర చేతిలో కాఫీ కప్పుతో నిలబడి ఉన్న కార్తీక్ దూరం నుంచే హారికను గమనించాడు. ఆమెను చూడగానే అతని ముఖంలో చిన్న వెలుగు. హారిక దగ్గరికి రాగానే గుడ్ మార్నింగ్ హారిక అన్నాడు చిరునవ్వుతో. గుడ్ మార్నింగ్ కార్తీక్ అని బదులిస్తూ తన ల్యాప్టాప్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టింది హారిక. అప్పుడే ఆమె దృష్టి పక్కనే ఉన్న శృతి మీద పడింది. శృతి సిస్టమ్ ముందు సీరియస్గా కూర్చొని కీబోర్డ్ను ఏదో పాత టైప్ రైటర్లా టకటకా బాధేస్తోంది. ఏంటే ఉదయాన్నే కీబోర్డ్ మీద అలా పగ తీర్చుకుంటున్నావు, ఏమైంది అని అడిగింది హారిక నవ్వుతూ. శృతి విసుగ్గా మొహం పెట్టి ఏం లేదు హారిక, నిన్న మా ఆయనకి షాపింగ్కి వెళ్దామని చెప్తే ఆఫీస్లో అర్జెంట్ పనుందని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. ఆ కోపం అంతా దీని మీద చూపిస్తున్నా అంది. కార్తీక్ నవ్వుతూ అందుకే శృతి పెళ్లి చేసుకోకూడదనేది. నాలాగా సింగిల్గా ఉంటే వీకెండ్స్ ఎవరి గొడవ లేకుండా ప్రశాంతంగా సినిమాకి వెళ్ళొచ్చు అన్నాడు. కార్తీక్ మాటలకు నవ్వి తన సిస్టమ్ ఆన్ చేసింది హారిక. సరే కానీ ఇవాళ హెరిటేజ్ బ్రూ క్లయింట్ విక్రమ్ గారు వస్తున్నారు. ఇన్ని రోజులు మనం కష్టపడి చేసిన ఆర్డరింగ్ యాప్ ఫ్రంట్ ఎండ్ డిజైన్కి ఇవాళే ఫైనల్ రివ్యూ. అన్నీ పక్కాగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి టాపిక్ని వర్క్ వైపు మళ్లించింది. కార్తీక్ కాఫీ కప్పు పక్కన పెడుతూ పక్కాగా ఉంది హారిక, నిన్న రాత్రే లాగిన్ పేజ్ యానిమేషన్స్ మెనూ ట్రాన్సాక్షన్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేశాను. అవుట్పుట్ అద్దిరిపోయింది అన్నాడు. అంతలో ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ వాళ్ళ డెస్క్ దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ టీమ్. హారిక, క్లయింట్ విక్రమ్ గారితో మన మీటింగ్ 11:30కి స్కెడ్యూల్ అయింది. సో ఈలోపు మనం కాన్ఫరెన్స్ రూమ్లో ఒకసారి ఇంటర్నల్ రన్ త్రూ చేసుకుందాం. ఓ 10 నిమిషాల్లో అందరూ సిస్టమ్స్ తీసుకొని అక్కడికి వచ్చేయండి అన్నాడు. దాంతో ముగ్గురు ల్యాప్టాప్స్ తీసుకొని కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్లారు. హారిక ల్యాప్టాప్ను ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసింది. స్క్రీన్ మీద హెరిటేజ్ బ్రూ యాప్ మొదటి పేజ్ కనిపించగానే సురేష్ ఇంప్రెస్ అయినట్లు తలూపాడు. ఒక అరగంట పాటు అన్ని పేజీలు, డిజైన్స్, యానిమేషన్స్ చెక్ చేశాక ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉందని సురేష్ ఫైనల్ చేశాడు. గుడ్ జాబ్ టీమ్, ఇదే కాన్ఫిడెన్స్తో 11:30కి క్లయింట్కి ప్రజెంట్ చేద్దాం అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళాడు సురేష్. ఇంటర్నల్ మీటింగ్ సక్సెస్ అవ్వడంతో ముగ్గురు కాస్త రిలాక్స్ అవ్వడానికి కాఫ్టేరియాకి వెళ్లారు. కాఫీ కప్పులు పట్టుకొని టేబుల్ దగ్గర కూర్చున్నారు. అబ్బా, ఈ రివ్యూ ఒకటి అయిపోతే చాలు, వీకెండ్ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఆ విక్రమ్ గారి పేరు వింటుంటేనే లోపల టెన్షన్ వచ్చేస్తోంది అంది శృతి. హారిక ఆలోచిస్తూ నిజమే, ఏ చిన్న తేడా వచ్చినా ఆయన ఒప్పుకోరట కదా. మన డిజైన్కి ఏమైనా వంక పెడతారేమో అని నాకు కొంచెం భయంగానే ఉంది. కార్తీక్ కూల్గా కాఫీ సిప్ చేస్తూ వంక పెట్టడానికి అక్కడ ఏముందని, ప్రతి చిన్న డీటెయిల్ మనం పక్కాగా చెక్ చేశాం కదా. పైగా సురేష్ కూడా ఇంప్రెస్ అయ్యాడు. ఆయన రావడం, మన ప్రాజెక్ట్కి ఓకే చెప్పడం జరిగిపోతాయి. జస్ట్ చిల్ హారిక అన్నాడు ఆమెకు ధైర్యం చెబుతూ. కార్తీక్ మాటలతో హారిక టెన్షన్ వదిలేసి చిన్నగా నవ్వింది. కాసేపటికి తిరిగి డెస్క్ దగ్గరికి వచ్చి ఫైనల్గా ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటుండగా సిస్టంలో టింగ్ మనీ పింగ్ సౌండ్. సురేష్ నుంచి మెసేజ్, క్లయింట్ వచ్చేశారు, కమ్ టు బోర్డ్ రూమ్. హారిక గట్టిగా ఊపిరి పీల్చుకొని ల్యాప్టాప్ చేతిలోకి తీసుకుంది. పదండి యుద్ధానికి అంటూ శృతి ముందు నడవగా కార్తీక్, హారిక ఒకరి వైపు ఒకరు చూసుకొని చిన్న నవ్వుతో బోర్డ్ రూమ్ వైపు అడుగులేశారు. బోర్డ్ రూమ్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళగానే అక్కడ సురేష్తో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ముగ్గురి అడుగులు కాస్త నెమ్మదించాయి. అతనే విక్రమ్. నలుపు రంగు షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని చాలా సింపుల్గా ఉన్నాడు. కానీ అతని మొహంలో అనవసరమైన నవ్వులు లేవు. ఆ చూపులో ఏదో తెలియని సీరియస్నెస్. వీళ్ళను గమనించిన సురేష్ మాట ఆపి, విక్రమ్ గారు, తను హారిక, మా సీనియర్ UI/UX లీడ్. ఈ ప్రాజెక్ట్ డిజైన్ అంతా హారిక టీందే అని పరిచయం చేశాడు. ఆ మాటలకు విక్రమ్ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు. కనీసం ఫార్మల్గా కూడా నవ్వకుండా కేవలం అర్థమైందన్నట్టుగా చిన్నగా తలూపాడు. విక్రమ్ ఉన్న తీరు చూసి శృతికి లోపల టెన్షన్ మొదలైంది. హారిక మాత్రం ఇవేమీ పట్టించుకున్నట్టు చాలా కూల్గా గుడ్ మార్నింగ్ చెప్పి తన సీట్లో కూర్చుంది. వెంటనే ల్యాప్టాప్ తీసి ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసింది. స్క్రీన్ ఆన్ అవ్వగానే వాళ్ళు డిజైన్ చేసిన యాప్ ఫస్ట్ లుక్ డిస్ప్లే అయింది.
ప్రశాంతంగా గొంతులో ఎలాంటి తడబాటు లేకుండా తన ప్రెజెంటేషన్ మొదలుపెట్టింది. సార్, ఇది హోమ్ స్క్రీన్. కస్టమర్ టేబుల్ దగ్గర క్యూఆర్ స్కాన్ చేయగానే ఈ యానిమేటెడ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కొంచెం ఇంటరాక్టివ్గా, కలర్ఫుల్గా డిజైన్ చేశాం. యూజర్కి ఒక ప్రీమియం కేఫ్లో ఉన్న ఫీల్ రావడానికి ఈ ట్రాన్సిషన్స్ యాడ్ చేశాం అంటూ ఎక్స్ప్లెయిన్ చేసింది హారిక. పక్కనే ఉన్న శృతి, కార్తీక్ కూడా తమ వర్క్ని క్లయింట్ మెచ్చుకుంటాడన్న ఆశతో చూస్తున్నారు. విక్రమ్ ఆ స్క్రీన్ చూస్తూ ఒక 2 సెకండ్లు సైలెంట్గా ఉండిపోయాడు. తర్వాత నేరుగా హారిక వైపు చూసి, నాకు ఈ ఫ్లాషీ కలర్స్ వద్దు. కస్టమర్ యాప్ ఓపెన్ చేయగానే అతనికి కావలసిన ఫుడ్ వెంటనే కనిపించాలి. ఈ డిజైన్ చూస్తే ఫుడ్ ఆర్డర్ చేసే యాప్లా లేదు, ఏదో లైఫ్ స్టైల్ మ్యాగజైన్లా ఉంది. నెట్వర్క్ స్లోగా ఉన్నప్పుడు ఈ యానిమేషన్స్ వల్ల యాప్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. నాకు చాలా సింపుల్, టు ద పాయింట్ డిజైన్ కావాలి అన్నాడు. 2 వారాలు పగలు రాత్రి కష్టపడి చేసిన డిజైన్ని ఒక్క నిమిషంలో రిజెక్ట్ చేసేసరికి హారికకి కొంచెం కోపం వచ్చింది. కార్తీక్, శృతి ముఖాలు కూడా మాడిపోయాయి. కానీ ఎదురుగా ఉన్నది క్లయింట్. తన కోపాన్ని అణుచుకొని వాయిస్లో ఎక్కడా అసహనం కనిపించకుండా చాలా ప్రొఫెషనల్గా మాట్లాడింది. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ విక్రమ్ గారు అంది చాలా మర్యాదగా. కానీ బ్రాండ్ వాల్యూని దృష్టిలో పెట్టుకునే ఈ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ సెట్ చేశాం సార్. ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా యూజర్ ఎంగేజ్మెంట్ పెంచడానికి ఈ డిజైన్ హెల్ప్ అవుతుంది. లేఅవుట్ని మరీ ప్లెయిన్గా మారిస్తే కస్టమర్స్కి ఏదో పాత సిస్టమ్ వాడుతున్న ఫీల్ వస్తుందేమో అని మా ఉద్దేశం. ఫైనల్ కాల్ మీదే సార్, కానీ ఒకసారి ఈ యాంగిల్లో ఆలోచిస్తారని నా చిన్న రిక్వెస్ట్. బ్రాండ్ వాల్యూ పెంచాల్సింది ఫుడ్ క్వాలిటీతో, యాప్ డిజైన్తో కాదు. అతని వాయిస్లో ఒక రకమైన అథారిటీ ఉన్నా ఎక్కడా అహంకారం లేదు. కస్టమర్ మన యాప్ ఓపెన్ చేసి కలర్స్, ఫోటోలు చూస్తూ టైంపాస్ చేయకూడదు. అతనికి ఆకలిస్తుంటుంది. ఫాస్ట్గా జస్ట్ 2 క్లిక్స్లో ఆర్డర్ ప్లేస్ అయిపోవాలి. ఆ ఆర్డర్ ఆప్షన్ మాత్రమే స్క్రీన్ మీద హైలైట్ అవ్వాలి. ప్లీజ్ నేను చెప్పినట్టే మార్చండి. హారిక మళ్ళీ ఆర్గ్యూ చేయలేదు. చిన్నగా తలూపి ల్యాప్టాప్ కేబుల్ తీసేసింది. అర్థమైంది విక్రమ్ గారు, మీరు అడిగినట్టే మొత్తం మినిమలిస్టిక్గా మార్చేస్తాం. మండే మార్నింగ్ కల్లా అప్డేటెడ్ డిజైన్తో మళ్ళీ కలుద్దాం అని చాలా ప్రొఫెషనల్గా మీటింగ్ క్లోజ్ చేసింది. విక్రమ్, సురేష్ బోర్డ్ రూమ్ నుంచి వెళ్ళిపోగానే హారిక, కార్తీక్, శృతి తమ డెస్క్ల దగ్గరికి నడిచారు. కార్తీక్కి అప్పటికే ఫ్యూజులు ఎగిరిపోయినట్లయింది. కుర్చీలో కూలబడుతూ, ఇదేంటి 2 వారాల కష్టం 2 నిమిషాల్లో తీసి పక్కన పెట్టేశాడు. అసలు ఆ ఇంటరాక్టివ్ ఎలిమెంట్ సెట్ చేయడానికి మనం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం అన్నాడు కాస్త విసుగ్గా. శృతి సిస్టమ్ ఆన్ చేస్తూ కార్తీక్ మాటలతో ఏకీభవించింది. అదే కదా, మరీ ఆయన అడిగినంత ప్లెయిన్గా 2 క్లిక్స్లో అయిపోయేలా డిజైన్ చేస్తే ఏదో పాత గవర్నమెంట్ వెబ్సైట్లా ఉండదు. హారిక తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ వాళ్ళిద్దరి వైపు చూసింది. నాకు కూడా ఫస్ట్ కోపం వచ్చినా ప్రాక్టికల్గా చూస్తే తను చెప్పింది కరెక్ట్. ఆకలితో ఉన్న యూజర్కి కావాల్సింది త్వరగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, డిజైన్తో ఆడుకోవడం కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి డిజైన్ చేయాలా అన్నాడు కార్తీక్ నీరసంగా. మొత్తం ఫస్ట్ నుంచి అక్కర్లేదులే, ఆ ఎక్స్ట్రా హంగామా అంతా తీసేసి మెయిన్ ఫోకస్ ఆర్డర్ నో బటన్ మీదే పెడదాం. ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రండి. ఈరోజు గట్టిగానే పని పడింది. సాయంత్రం 6:30 అవుతోంది. ఆఫీస్లో నెమ్మదిగా హడావిడి తగ్గి అందరూ ఇంటికి బయలుదేరే మూడ్లో ఉన్నారు. హారిక తన సిస్టమ్ షట్ డౌన్ చేసి బ్యాగ్లో సర్దుకుంటోంది. పక్కనే కార్తీక్, శృతి కూడా ల్యాప్టాప్స్ క్లోజ్ చేసి బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. మెయిన్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెమే పెండింగ్ ఉంది. అది నేను ఈ సాటర్డే సండేలో కూర్చొని కంప్లీట్ చేసేస్తానులే, మీరు వీకెండ్ ఎంజాయ్ చేయండి అంది హారిక బ్యాగ్ భుజానికి వేసుకుంటూ. ఆ మాట వినగానే శృతి పెద్దగా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, ఈ వీకెండ్ కూడా లాగిన్ అవ్వాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. థ్యాంక్స్ హారిక అంది నవ్వుతూ. ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూనే లిఫ్ట్ ఎక్కి కింద బేస్మెంట్కి వచ్చారు. కార్తీక్ తన బైక్ కీస్ తీస్తూ హారిక వైపు చూసి, వర్క్ అయ్యాక నువ్వు కూడా కొంచెం రెస్ట్ తీసుకో హారిక. మండే మార్నింగ్ మళ్ళీ ఆ విక్రమ్ గారితో ఫైనల్ రివ్యూ ఉందిగా, మైండ్కి కాస్త రిలాక్సేషన్ అవసరం అన్నాడు కార్తీక్. తప్పదుగా అని నవ్వి, సరే మరి, హ్యాపీ వీకెండ్, బాయ్ అని వాళ్లకు చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి ఇంటివైపు బయలుదేరింది. ట్రాఫిక్ దాటుకొని హారిక ఇంటికి వచ్చేసరికి రాత్రి 7:30 అయింది. స్కూటీ ఆపి లోపలికి వెళ్ళేసరికి హాల్లో టీవీ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. నాన్న రామచంద్ర సోఫాలో కూర్చొని న్యూస్ ఛానల్స్ మార్చుకుంటూ చూస్తున్నాడు.
పక్కనే స్వాతి కుర్చీలో కాలు మీద కాలేసుకొని ఫోన్లో ఏదో రీల్స్ చూస్తూ నవ్వుకుంటోంది. స్కూటీ సౌండ్ వినగానే పార్వతి కిచెన్లోంచి బయటకొచ్చి చేతులు చీర కొంగుకి తుడుచుకుంటూ, వచ్చావా? పొద్దున్నే ఏమీ తినకుండానే వెళ్ళిపోయావు. క్యారేజ్ కూడా తీసుకెళ్ళలేదు. మధ్యాహ్నం ఏమైనా తిన్నావా లేదా అసలు? అంది కాస్త గట్టిగానే. పైకి విసుగ్గా అనిపించినా ఆ మాటల్లో కూతురి మీద ప్రేమ స్పష్టంగా తెలుస్తోంది. క్యాంటీన్లో తిన్నానులేమ్మా అంది హారిక తన బ్యాగ్ సోఫా మీద పడేస్తూ. ఆ క్యాంటీన్ తిండి ఎలా ఏడుస్తుందో ఏమో. వెళ్ళి త్వరగా ముఖం కడుక్కురా. అందరం నీకోసమే ఆగాము, భోజనం చేద్దాం అంటూ మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. హారిక ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళంతా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్నారు. వాళ్లతో పాటు హారిక కూడా కూర్చుంది. పార్వతి అందరికీ వేడివేడిగా అన్నం కూరలు వడ్డిస్తోంది. కూతురు ఆకలిగా తినడం చూస్తున్న పార్వతి మనసు కలుక్కుమంది. ఉదయం ఏదో కోపంలో నోటుకొచ్చింది వాగేశాను. అవన్నీ మనసులో పెట్టుకొని పస్తులుంటే ఎలా? ఇంకొంచెం అన్నం పట్టనా అంది అమ్మ మందలింపుగా. కానీ అందులో బోలెడంత ప్రేమ. అది చూసి రామచంద్ర, మీ అమ్మకి కోపం వస్తే ముందు వెనక చూసుకోదు, కానీ నువ్వు బాక్స్ వదిలేసి వెళ్ళావని పొద్దున్నుంచి తెగ ఫీల్ అయిపోతుందిలేమ్మా అన్నాడు. అవునక్క, నువ్వు తినలేదని మాకు సరిగ్గా పెట్టలేదు తెలుసా అంది ఏడుపు మొహం పెట్టి. చాలే ఆపవే అంటూ ఓ ముట్టికాయ వేసింది పార్వతి. హారిక ముఖంలో చిన్న చిరునవ్వు. మన ఇళ్లలో అమ్మలు నేరుగా సారీ చెప్పరు. వడ్డించే అన్నంలోనే వాళ్ళ ప్రేమను, పశ్చాత్తాపాన్ని చూపిస్తారు. ఆ విషయం హారికకు కొత్త ఏమీ కాదు. శని ఆదివారాలు హారిక పెండింగ్ ఉన్న యాప్ డిజైన్ వర్క్ మొత్తం పూర్తి చేసింది. ఫైనల్ అవుట్పుట్ చూసుకుంటే తను అనుకున్నట్టే చాలా నీట్గా వచ్చింది. దాన్ని తన టీమ్మేట్స్కి షేర్ చేసి హాయిగా నిద్రపోయింది. సోమవారం ఉదయం ఆఫీస్ కాఫ్టేరియాలో కార్తీక్, శృతి, హారిక. ప్రాజెక్ట్ పూర్తవడంతో ముగ్గురి ముఖాల్లో మంచి రిలీఫ్ కనిపిస్తోంది. కార్తీక్ కాఫీ సిప్ చేస్తూ, హమ్మయ్య, ఫైనల్గా అయిపోయిందిరా బాబు. రాత్రి నువ్వు పంపిన ఫైనల్ అవుట్పుట్ చూశాక కానీ నాకైతే ప్రశాంతంగా నిద్ర పట్టలేదు అన్నాడు సంతోషంగా. శృతి నవ్వుతూ, అవును కార్తీక్, మనం పడ్డ కష్టానికి తగ్గ రిజల్ట్ వచ్చింది. ఈసారి విక్రమ్ సార్కి నచ్చాల్సిందే అంది. సరే పదండి, 10:25 అవుతోంది. మళ్ళీ లేట్ అయితే కష్టం. బోర్డ్ రూమ్లో సెటప్ చేద్దాం అంది హారిక నవ్వుతూ. ముగ్గురు చాలా ఉత్సాహంగా తమ వర్క్ మీద పూర్తి కాన్ఫిడెన్స్తో బోర్డ్ రూమ్ వైపు నడిచారు. సరిగ్గా 10:30కి విక్రమ్, మేనేజర్ సురేష్ లోపలికి వచ్చారు. హారిక ముందే ల్యాప్టాప్ని ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసి ఉంచింది. వాళ్ళు వచ్చి కూర్చోగానే విష్ చేసి, లాస్ట్ మీటింగ్లో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం డిజైన్ అంతా సింప్లిఫై చేశాం. కస్టమర్ ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేరుగా ఆర్డర్ చేసుకునేలా నావిగేషన్ మార్చాం. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అని చెప్తూ స్క్రీన్ వైపు చూసింది. బోర్డ్ రూమ్లో పిన్ డ్రాప్ సైలెన్స్. విక్రమ్ చూపు స్క్రీన్ మీదే ఉంది. నిమిషం గడిచినా అతని నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఉదయం అంతా ఉత్సాహంగా ఉన్న కార్తీక్, శృతిలలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. మళ్ళీ ఏమంటాడో అన్నట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కానీ హారిక మాత్రం కాన్ఫిడెంట్గా విక్రమ్ వైపే చూస్తోంది. నెమ్మదిగా కుర్చీలో వెనక్కి అనుకున్న విక్రమ్ తన చూపును స్క్రీన్ మీద నుంచి నేరుగా హారిక వైపు తిప్పాడు. పర్ఫెక్ట్ అన్నాడు ప్రశాంతమైన గొంతుతో. ఆ ఒక్క మాటతో కార్తీక్, శృతిల ప్రాణాలు లేచొచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫ్లో ఇదే. చాలా బాగా డిజైన్ చేశారు. గుడ్ జాబ్ హారిక అండ్ టీమ్ అని మెచ్చుకున్నాడు. సురేష్ కూడా రిలీఫ్ ఫీల్ అవుతూ, అయితే దీన్ని వెంటనే మన డెవలప్మెంట్ టీమ్కి ఇచ్చేద్దాం సార్, వాళ్ళు కోడింగ్ స్టార్ట్ చేస్తారు అన్నాడు. ఒక్క నిమిషం సురేష్ అని ఆపిన విక్రమ్, కోడింగ్ టైంలో డెవలపర్స్ వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలా చిన్న చిన్న మార్పులు చేస్తుంటారు. నాకు అలా జరగకూడదు. సో ఈ యాప్ లాంచ్ అయ్యేదాకా నేను ప్రతిరోజు కాసేపు ఇక్కడికి వచ్చి ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటాను. డిజైన్ మీద పూర్తి గ్రిప్ ఉంది కాబట్టి హారిక కూడా నాతో పాటు డెవలపర్స్ని కోఆర్డినేట్ చేయాలి అన్నాడు. క్లయింట్ రిక్వెస్ట్ కాబట్టి సురేష్ వెంటనే ఓకే చెప్పాడు. మీటింగ్ ముగిసింది. బోర్డ్ రూమ్ నుంచి బయటకు రాగానే ముగ్గురు నేరుగా వాళ్ళ డెస్కుల దగ్గరకు వచ్చారు. కార్తీక్ కాస్త నీరసంగా తన చైర్లో కూలబడుతూ, అదేంటి లాస్ట్లో అలా బాంబు పేల్చాడు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా రోజు వచ్చి మన నెత్తి మీద కూర్చుంటాడా ఏంటి? ఇక మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదన్నమాట అన్నాడు విసుగ్గా కీబోర్డ్ ముందుకు లాక్కుంటూ. సీట్లో కూర్చున్న హారిక నవ్వుతూ, లైట్ తీసుకో కార్తీక్, ఒకసారి మన డిజైన్ లాక్ అయ్యాక ఆయనకి మనతో పెద్దగా పనే ఉంటుంది చెప్పు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా తన ఫోకస్ అంతా ఇక ఆ డెవలపర్స్ మీదే ఉంటుంది.
సో రిలాక్స్. పైగా తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం ఒక రకంగా మనకే మంచిది. అదెలా అన్నట్లు చూశాడు కార్తీక్. మరి మనం ఒక డిజైన్ ఇస్తే ఆ డెవలపర్స్ వాళ్ళకి వీలైనట్లు మార్చేస్తుంటారు కదా. ఇప్పుడు విక్రమ్ సార్ డైరెక్ట్గా ఉంటే వాళ్ళు మన డిజైన్ని అటు ఇటు చేయడానికి కుదరదు. మన వర్క్ కూడా ఫాస్ట్గా క్లోజ్ అయిపోతుంది అంది హారిక పాజిటివ్గా ఆలోచిస్తూ. అది పాయింటే అన్నట్లు శృతి తలూపింది. కార్తీక్ కూడా కాస్త శాంతించి, చూద్దాం, నువ్వన్నట్టే జరిగితే హ్యాపీనే అనుకుంటూ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు తిరిగాడు. ఆ తర్వాత ముగ్గురు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఆ తర్వాత రోజు నుండి విక్రమ్ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి ఆఫీస్కి వచ్చేవాడు. అతను రాగానే హారిక కూడా ల్యాప్టాప్ తీసుకొని డెవలపర్ సీట్ల దగ్గరికి వెళ్ళి వాళ్లతో పాటు కూర్చునేది. వాళ్ళు కోడింగ్ చేస్తుంటే తన డిజైన్ అవుట్పుట్ ఎలా వస్తుందో దగ్గరుండి చూసుకునేది. మొదట్లో పని గురించి తప్ప వేరే ఏమీ మాట్లాడని విక్రమ్ రోజులు గడిచే కొద్దీ టీంతో కొంచెం ఫ్రీ అయ్యాడు. అది మంగళవారం మధ్యాహ్నం. వర్క్ డిస్కషన్స్ పూర్తయ్యాక విక్రమ్, హారిక, డెవలప్మెంట్ టీం అంతా కలిసి క్యాంటీన్లో కాఫీ తాగుతూ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ కాఫీ సిప్ చేస్తూ, మీరు రోజు ఈ కాఫీ ఎలా తాగుతారో కానీ ఇది కొంచెం మైల్డ్గా అనిపించట్లేదా అన్నాడు. రాహుల్ నవ్వుతూ, అలవాటైపోయింది సార్. లంచ్ చేయగానే వచ్చి ఆ నిద్రమత్తు పోవడానికి ఏదో ఒకటి తాగాలి కదా అని తాగుతుంటాం. హారిక కలుగ చేసుకొని, నిజమే, అందుకే నేను ఈ మధ్య బ్లాక్ కాఫీకి అలవాటు పడ్డాను సార్. విక్రమ్ చిరునవ్వుతో, గుడ్ చాయిస్ హారిక. నేను ఉదయం పూట బ్లాక్ కాఫీనే తీసుకుంటాను. బహుశా రేపటి నుంచి మధ్యాహ్నం కూడా ఇక్కడ అదే కంటిన్యూ చేయాలేమో అన్నాడు చాలా క్యాజువల్గా. దూరంగా ఉన్న టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చొని కాఫీ తాగుతున్న కార్తీక్ కాన్సంట్రేషన్ అంతా విక్రమ్, హారికల టేబుల్ మీదే ఉంది. విక్రమ్ ఏదో చెప్పడం, దానికి హారిక నవ్వడం చూస్తుంటే కార్తీక్కి లోపల ఎందుకో అసహనంగా ఉంది. చూపు పక్కకు తిప్పుకోలేక, అలాగని వాళ్ళని చూడలేక సైలెంట్గా కాఫీ తాగుతూ కూర్చున్నాడు. ఇంకెన్నాళ్ళు ఇలా దూరం నుండే చూస్తుంటావు కార్తీక్? సడన్గా పక్క నుంచి శృతి వాయిస్ వినిపించేసరికి ఉలిక్కిపడి చూశాడు. కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ ఎదురుగా ఉన్న కుర్చీ లాక్కొని కూర్చుంది. అప్పట్లో కూడా ఇలాగే ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయి చివరకు తనకి పెళ్ళయ్యేదాకా తీసుకొచ్చావు. ఆ తర్వాత ఆ పెళ్లి సెట్ అవ్వక తను పడ్డ ఇబ్బంది అంతా ఏమీ చేయలేక చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేద్దామనా నీ ఉద్దేశం? ఆ మాటలకు కార్తీక్ దగ్గర ఆన్సర్ లేదు. సైలెంట్గా వింటున్నాడు. ఇప్పుడు ఎలాగో ఆ గోలంతా వదిలిపోయి తను మళ్ళీ ప్రశాంతంగా కనిపిస్తోంది. అట్లీస్ట్ ఇప్పుడైనా నోరు విప్పొచ్చు కదా అంటూ అటు హారిక వాళ్ళ టేబుల్ వైపు చూసింది శృతి. చూస్తుంటే ఆ విక్రమ్ గారితో తను బాగానే కనెక్ట్ అయినట్టుంది. నువ్వింకా ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం ఈసారి కూడా చేతులారా పోగొట్టుకున్నట్లే అంది సూటిగా. కార్తీక్ నిట్టూరుస్తూ, నాకేం చేయాలో అర్థం కావట్లేదు శృతి. అప్పుడు నా పిరికితనం కొద్దీ ఆగిపోయాను. కానీ ఇప్పుడు తన పరిస్థితి వేరు. ఆ పెళ్ళి, విడాకుల ట్రామాలోంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇలాంటి టైంలో నేను నా ఫీలింగ్స్ చెప్తే ఎక్కడ నన్ను అపార్థం చేసుకొని ఉన్న ఈ ఫ్రెండ్షిప్కి కూడా దూరం పెడుతుందేమోనని నా భయం. వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయమని నేను అనట్లేదు కార్తీక్. కనీసం ఒక మంచి ఫ్రెండ్ లాగా తనతో టైం స్పెండ్ చేయి. అది కూడా చేయలేకపోతే రేపు ఆ విక్రమ్ గారో లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన ఇంకెవరో తనకి సెట్ అయిపోతారు. ఆ తర్వాత నువ్వు బాధపడినా లాభం ఉండదు అని చెప్పి తన కాఫీ కప్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది శృతి. ఆమె చెప్పిన మాటలు కార్తీక్ మైండ్లో గట్టిగా రిజిస్టర్ అయ్యాయి. ఎలాగైనా సరే ఈ వీకెండ్ హారికతో కాసేపు బయట టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 6 కావస్తోంది. వీకెండ్ కావడంతో ఆఫీస్లో అందరూ లాగౌట్ అయ్యే హడావుల్లో ఉన్నారు. హారిక కూడా తన సిస్టమ్ షట్ డౌన్ చేసి డెస్క్ సర్దుకుంటోంది. కార్తీక్ మెల్లగా ఆమె క్యూబికల్ దగ్గరకు వచ్చాడు. లోపల చిన్న టెన్షన్ ఉన్నా బయటికి మాత్రం ఏమీ తెలియనట్టు చాలా క్యాజువల్గా, హారిక, రేపు శనివారం కదా, సాయంత్రం అలా శృతి నేను బయట ఎక్కడైనా డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది అని అడిగాడు. హారిక కొద్దిగా ఆలోచిస్తూ, రేపు బయటకా? ఏమో కార్తీక్, రేపు శనివారం కదా, ఇంట్లో అమ్మకి కొంచెం హెల్ప్ చేయాలి. చెల్లి కూడా ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉందంది అంటూ తటపటాయించింది. అవి ఎప్పుడు ఉండే పనులేగా. మధ్యాహ్నం వరకు వాళ్ళకి హెల్ప్ చేసి సాయంత్రం అలారా, జస్ట్ ఒక 2 అవర్స్ అంతే అని కార్తీక్ నచ్చ చెప్పబోతుండగా, ఎక్స్క్యూజ్ మీ హారిక అంటూ వెనక నుంచి విక్రమ్ గొంతు వినిపించింది.
కార్తీక్ మాట ఆపేసి కొద్దిగా పక్కకు జరిగాడు. విక్రమ్ వాళ్ళ వైపు చూసి, సారీ టు ఇంటరప్ట్, మీతో చిన్న పని. మన యాప్ డిజైన్ ఫైనల్ అయిపోయింది కదా. సరిగ్గా అదే కలర్ థీమ్, అదే ఫాంట్స్తో మా కేఫ్ లోపల ఉండే డిజిటల్ మెనూ బోర్డ్స్, టేబుల్ క్యూఆర్ స్టాండీస్ బయట ఏజెన్సీతో డిజైన్ చేయిస్తున్నాను. రేపు ఉదయం వాళ్ళ శాంపిల్స్ తీసుకొని కేఫ్ సైట్కి వస్తున్నారు. అవన్నీ మన యాప్ థీమ్కి సింక్ అయ్యాయో లేదో చెక్ చేయడానికి మీకంటే పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు ఉండరు. రేపు ఉదయం ఒక అరగంట మా సైట్కి రాగలరా అని చాలా ప్రొఫెషనల్గా అడిగాడు. కార్తీక్కి లోపల, రేపు వీకెండ్ కదా సార్, తనకి పర్సనల్ వర్క్ ఉంటుంది కదా అని చెప్పాలనిపించినా సైలెంట్గా ఉండిపోయాడు. హారిక ఒక నిమిషం ఆలోచించింది. క్లయింట్ అలా అడగడంతో కాదనలేకపోయింది. షూర్ సార్, మార్నింగ్ 11కి వస్తాను అంది. థ్యాంక్ యూ, లొకేషన్ మీకు పంపిస్తాను అని కార్తీక్ వైపు కూడా చూసి చిన్నగా తలూపి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ వెళ్ళగానే హారిక కార్తీక్ వైపు తిరిగి, సారీ కార్తీక్, ఇంట్లో పనులు చేసుకొని సైట్కి వెళ్ళొచ్చేసరికి నా ఓపిక అంతా అయిపోతుంది. సాయంత్రం బయటికి రావడం కష్టం. మనం ఇంకోసారి డిన్నర్ ప్లాన్ చేద్దాం, ఏమనుకోవద్దు అంది మొహమాటంగా. కార్తీక్కి ప్రాణం పోయినంత పనైంది. కానీ పైకి నవ్వుతూ, అదేం లేదు హారిక, పర్లేదు, బాయ్ అని తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న శృతి చిన్నగా నిట్టూర్చింది. మరుసటి రోజు శనివారం ఉదయం 10:30 హారిక రెడీ అయి హాల్లోకి వచ్చింది. టీవీలో వస్తున్న సీరియల్ చూస్తూ కూరగాయలు తరుగుతున్న పార్వతి ఆమెను చూసి, ఎక్కడికే బయలుదేరావు? కనీసం శని ఆదివారాలైనా ఇంట్లో ఉండొచ్చు కదా. వారమంతా ఆ ల్యాప్టాప్తోనే కుస్తీ పడతావు. కాస్త రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఎక్కడికి ఈ పరుగు అంది విసుక్కుంటూ. హారిక నవ్వుతూ తన స్కూటీ కీస్ తీసుకొని, చిన్న ఆఫీస్ పనేనమ్మా, క్లయింట్ కెఫే ఓపెన్ చేస్తున్నారు. అక్కడ డిజిటల్ బోర్డ్స్ మా యాప్కి తగ్గట్టు ఉన్నాయో లేదో చూడ్డానికి రమ్మన్నారు. ఇక్కడే జూబ్లీ హిల్స్లో, పని అయిపోగానే 1 గంటలో తిరిగి వచ్చేస్తాను అంది. అయినా మీ ఆఫీస్ వాళ్ళకి నువ్వు ఒక్కదానివే దొరికావా? ఇంకెవరూ లేరా ఆఫీస్లో? శని ఆదివారాలు కూడా పిల్లను ప్రశాంతంగా ఉండనివ్వరు అని విసుక్కుంటూనే కోసి పెట్టుకున్న ఓ క్యారెట్ ముక్కను తీసి హారిక చేతిలో పెట్టింది. ఆ క్యారెట్ నములుతూ, బాయ్ అమ్మా అని చెప్పి బయలుదేరింది హారిక. ఉదయం 11 గంటలు. హారిక విక్రమ్ పంపిన లొకేషన్కి చేరుకుంది. హెరిటేజ్ బ్రూ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్న ఆ స్పేస్ చూస్తేనే అర్థమవుతోంది అది ఎంత పెద్ద ప్రాజెక్టో. అక్కడ వర్కర్స్కి ఏవో సూచనలు ఇస్తున్న విక్రమ్ హారికను చూడగానే ఆమె దగ్గరికి వచ్చాడు. ఆఫీస్లో ఎప్పుడూ ఫార్మల్స్లో కనిపించే విక్రమ్ ఈరోజు టీషర్ట్ ప్యాంట్లో చాలా క్యాజువల్గా ఉన్నాడు. హలో హారిక గారు, వెల్కమ్ అంటూ రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ డిజైనర్స్ చూపించిన డిజిటల్ మెనూ స్క్రీన్స్ చూసి, సార్, ఈ కలర్ థీమ్ మన యాప్ కంటే కొంచెం డార్క్గా అనిపిస్తోంది. అలాగే మెనూ ఫార్మాటింగ్లో ఫాంట్ కాస్త పెద్దగా ఉంటే దూరం నుంచి చూసే కస్టమర్స్కి కూడా ఈజీగా ఉంటుంది కదా అని కొన్ని కరెక్షన్స్ చెప్పింది. ఆమె చెప్పింది కరెక్టే అనిపించడంతో ఏజెన్సీ వాళ్ళు కూడా దానికి అగ్రి అయ్యారు. ఆ కరెక్షన్స్ అన్నీ నోట్ చేసుకొని రేపటికల్లా అప్డేట్ ఇస్తామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విక్రమ్ హారిక వైపు తిరిగి, 1 నిమిషం కూర్చోండి హారిక, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి 2 కాఫీ కప్స్తో బయటకొచ్చాడు. మా బరిస్టా కొన్ని కొత్త కాఫీ బ్లెండ్స్ ట్రై చేస్తున్నాడు, టేస్ట్ చూసి చెప్పండి అంటూ 1 కప్పు ఆమెకు ఇచ్చాడు. హారిక కాఫీ సిప్ చేసి, చాలా బాగుంది సార్ అంది నవ్వుతూ. విక్రమ్ నవ్వుతూ, సరే, ఈ డిజైన్స్ గొడవ పక్కన పెడితే మీ వీకెండ్స్ ఎలా ఉంటాయి హారిక? ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం లాంటివి చేస్తుంటారా అని క్యాజువల్గా అడిగాడు. హారిక చిన్నగా నవ్వుతూ, లేదు సార్, నేను పెద్దగా బయటకు ఎక్కడికి వెళ్ళను, మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను. ఏదైనా బుక్ చదువుకోవడం లేదా ఇలా ల్యాప్టాప్తో గడపడం అంతే అంది. విక్రమ్ నవ్వుతూ, అవునా, మరీ ఎప్పుడు అలా ఇంట్లోనే ఉంటే ఎలా? అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి కాస్త ప్రపంచాన్ని కూడా చూస్తూ ఉండండి, మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నాడు సరదాగా. విక్రమ్ మాటలకు హారిక చిన్నగా నవ్వి, నిజమే సార్, కానీ కొన్నిసార్లు మనకు సేఫ్ అండ్ కంఫర్ట్ అనిపించే స్పేస్లో ఉండడమే పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. సరే సార్, నేను బయలుదేరుతాను అంది ప్రశాంతంగా. విక్రమ్ కూడా తలూపి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం హారిక, సీ యూ ఆన్ మండే అని చెప్పి సాగనంపాడు. మరోవైపు కార్తీక్ ఇంట్లో పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి హాల్లో సోఫాకి అతుకుపోయి కూర్చున్నాడు. వంటగదిలో పని చేసుకుంటున్న వాళ్ళ అమ్మ లక్ష్మి, వీకెండ్ వస్తే చాలు అలా అతుక్కుపోతాడు టీవీకి,
పొద్దున్నుంచి తిండి లేదు పాడు లేదు, కనీసం ఇంట్లో సాయం చేద్దామన్న ధ్యాస ఉండదు అని వంట చేస్తూ విసుక్కుంటోంది. కానీ ఆ తిట్లేవి కార్తీక్ చెవికి ఎక్కట్లేదు. పైకి టీవీ చూస్తున్నట్లే ఉన్నా అతని ఆలోచనలు మాత్రం ఇక్కడ లేవు. టెన్షన్గా గోళ్లు కొరుక్కుంటూ, నిన్న నేనడిగితే ఇంట్లో పనుంది, చెల్లికి హెల్ప్ చేయాలని చెప్పింది కదా, మరి వాడు అడగగానే ఎలా ఒప్పుకుంది? నిజంగానే కేఫ్కి వెళ్ళుంటుందా? వెళ్తే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో? ఇలా ఏవేవో ఆలోచనలు అతని బుర్రను తొలిచేస్తున్నాయి. ఏమీ చేయలేని నిస్సహాయత, ఫ్రస్ట్రేషన్తో చేతిలో ఉన్న రిమోట్ని పక్కన పడేసి తల పట్టుకొని వెనక్కి వాలిపోయాడు. అప్పుడే బయట గేటు తీసిన చప్పుడు. అత్తమ్మా అంటూ గుమ్మం బయట చెప్పులు వదిలేసి ఏదో తన ఇల్లే అన్నంత చొరవగా లోపలికొచ్చేసింది కావ్య. కావ్య కార్తీక్ మేనత్త కూతురు. ఉండేది 2 వీధుల అవతలే. చిన్నప్పటి నుంచి కార్తీక్ అంటే ఆమెకు ప్రాణం. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది, ముఖ్యంగా కార్తీక్ వాళ్ళ అమ్మకి. కానీ కార్తీక్ మనసులో మాత్రం కావ్య ఎప్పుడూ ఒక స్నేహితురాల్లాంటిదే తప్ప ఇంకో ఉద్దేశం లేదు. హాల్లో సోఫాలో కూర్చున్న కార్తీక్ని ఓరకంట చూస్తూనే నేరుగా వంటింట్లోకి వెళ్తూ, అత్తమ్మ, అమ్మ ఇప్పుడే గుత్తి వంకాయ కూర వండింది, బావకి ఇష్టమని చెప్పి ఇచ్చి పంపింది, చల్లారక ముందే తినేయమను అంది కావ్య నవ్వుతూ. అప్పటిదాకా కొడుకు మీద సణుక్కుంటున్న లక్ష్మికి మేనకోడలి పిలుపు వినబడగానే విసుగంతా మాయమైపోయి మొహంలో నవ్వొచ్చేసింది. రావే కావ్య, చూడు మీ బావని, వారమంతా ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చుంటాడు, సెలవొస్తే ఇలా టీవీ కత్తుకుపోతాడు, వాడికి వేరే లోకమే లేదు, నువ్వైనా కాస్త బయటికి తీసుకువెళ్ళి వాడి మైండ్ మార్చొచ్చు కదా అంది. కావ్య నవ్వుతూ నేరుగా వచ్చి కార్తీక్ పక్కనే సోఫాలో కూర్చుంది. ఏంటి బావా అలా ఫేస్ మార్చుకొని కూర్చున్నావు? సాయంత్రం ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? కొత్త సినిమా వచ్చింది, ఇద్దరం వెళ్దామా అంది భుజం చిన్నగా తడుతూ. అసలే లోపల అగ్నిపర్వతంలా రగిలిపోతున్న కార్తీక్కి ఆమెను చూడగానే మరింత చిరాకొచ్చింది. కొద్దిగా పక్కకు జరుగుతూ, నాకు ఇంట్రెస్ట్ లేదు కావ్య, నాకు వేరే పనుంది, నేను రాను అన్నాడు విసుగ్గా. లక్ష్మి కలుగజేసుకొని, ఏం పనుందిరా నీకు? పాప అడుగుతోంది కదా, కాస్త తీసుకువెళ్ళొచ్చుగా, రేపొద్దున ఎలాగో నిన్ను చేసుకోబోయేది కదా, ఆ మాత్రం అడిగే హక్కు దానికి ఉండదా అంది కొడుకుని మందలిస్తూ. ఆ మాటల్లో కావ్యను వెనకేసుకురావడంతో పాటే తన ఆశ కూడా బయటపడింది. అప్పటికే ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉన్న కార్తీక్కి కోపం కట్టలు తెంచుకుంది. అమ్మా, నేను నీకు 100 సార్లు చెప్పాను, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, క్లోజ్గా ఉంటాం, అంతేకాని నా మనసులో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మీ పిచ్చి ఆలోచనలు నా మీద రుద్దకండి. ఇంకోసారి నా దగ్గర ఈ పెళ్లి టాపిక్ వస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా అని గట్టిగా అరిచి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. సోమవారం ఉదయం ఆఫీస్. ఎప్పుడూ 10ంటికి తీరిక వచ్చే కార్తీక్ ఆ రోజు 9:30కే ఆఫీస్లో వాలిపోయాడు. 9:45కి శృతి రావడం కనిపించింది. తను వచ్చి సీట్లో కూర్చోకముందే కార్తీక్ కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తాడు. ఏంట్రా పొద్దున్నే ఈ కంగారు అంది శృతి అతని ముఖం చూసి. శృతి, నా వల్ల కావట్లేదు, వీకెండ్ అంతా నాకు నిద్రే పట్టలేదు. హారిక రాగానే కేఫ్లో ఏం జరిగిందో, వాళ్ళేమేం మాట్లాడుకున్నారో నువ్వే క్యాజువల్గా మాటలు పెట్టి అడగవా ప్లీజ్ అన్నాడు బతిమాలుతున్నట్లుగా. శృతి నవ్వాపుకుంటూ, నీ పిరికితనం తగలయ్యా, నీకు ఆతృతగా ఉంటే నువ్వే అడగొచ్చుగా, నన్నెందుకు ఇరికిస్తావు అంది. నేనడిగితే బాగుండదు శృతి, తప్పుగా అర్థం చేసుకుంటుంది. నువ్వనుకో ఏదో క్యాజువల్గా అడిగినట్లు ఉంటుంది, ప్లీజ్ అన్నాడు కార్తీక్. సరిగ్గా అప్పుడే హారిక ఆఫీస్లోకి రావడం గమనించిన శృతి, సరేలే తనొస్తోంది పద అని చెప్పి తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. హారిక వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ డెస్క్ మీద పెట్టగానే శృతి తన కుర్చీని కాస్త వెనక్కి లాగి, గుడ్ మార్నింగ్ హారిక, సాటర్డే విక్రమ్ సార్ సైట్ వర్క్ అని రమ్మన్నారు కదా, వెళ్ళావా అంటూ క్యాజువల్గా అడిగింది శృతి. కార్తీక్ మాత్రం ఏమీ పట్టనట్టు తన పని తను చేసుకుంటున్నట్లు బిల్డప్ ఇస్తున్నా చెవులన్నీ వాళ్ళిద్దరి మాటల మీదే ఉన్నాయి. వెళ్ళాను శృతి అని ల్యాప్టాప్ ఆన్ చేస్తూ సమాధానమిచ్చింది హారిక. వర్క్ త్వరగానే ఫినిష్ అయింది, అయినా ఆ కేఫ్ సెటప్ చూస్తే ఆశ్చర్యపోతావు శృతి. విక్రమ్ గారికి తన ప్రాజెక్ట్ మీద ఉన్న విజన్, డెడికేషన్ నిజంగా ఇన్స్పైరింగ్ అనిపించింది. విక్రమ్ గురించి హారిక అంత పాజిటివ్గా చెప్పేసరికి అతనికి లోపల చిన్న అలజడి మొదలైంది. శృతి వెంటనే కార్తీక్కి ఓ లుక్ ఇచ్చి మళ్ళీ హారికతో,
అయినా వీకెండ్ కూడా కేఫ్కి పిలిచి మరీ వర్క్ డిస్కస్ చేయాలా? బాబోయ్, నాకైతే ఆ సార్ని చూస్తేనే భయం. ఎప్పుడు సీరియస్గా ఉంటారు. పని అయిపోగానే వెంటనే వదిలేశారా, లేదంటే వర్క్ గురించి మాట్లాడుతూ బోర్ కొట్టించారా అంది నవ్వుతూ. హారిక చిన్నగా నవ్వి, అదేం లేదు శృతి, ఆయన చూడ్డానికి అలా సీరియస్గా కనిపిస్తారు, కానీ వర్క్ అయిపోగానే చాలా క్యాజువల్గా మాట్లాడారు. పైగా నా కోసం తనే స్వయంగా కాఫీ కూడా తీసుకొచ్చారు తెలుసా. కాసేపు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం అంది. స్వయంగా కాఫీ తాగడమా? ఆ మాట వినగానే కార్తీక్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. శృతికి కార్తీక్ పరిస్థితి అర్థమై లోపల నవ్వొస్తున్నా దాన్ని కవర్ చేసుకుంది. అసలు ఆఫీస్లో చూసే విక్రమ్ గారికి బయట ఆయనకి చాలా తేడా ఉంది. మీటింగ్స్లో ఉన్నంత సీరియస్గా ఏమీ ఉండరు. చాలా బాగా మాట్లాడారు. నిజం చెప్పాలంటే ఆయనతో మాట్లాడుతుంటే చాలా కంఫర్టబుల్గా అనిపించింది అంది హారిక నవ్వుతూ. హారిక లాంటి ఒక రిజర్వ్డ్ అమ్మాయి, అందులోనూ గతం వల్ల అబ్బాయిలతో డిస్టెన్స్ మెయింటైన్ చేసే అమ్మాయి, మొదటిసారి ఒక వ్యక్తి గురించి కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసరికి కార్తీక్కి మైండ్ బ్లాక్ అయింది. హారికని తన గతం నుంచి బయటకు తీసుకువచ్చి ఆ కంఫర్ట్ని నేను ఇవ్వాలనుకుంటే ఆ పని విక్రమ్ గాడు చేస్తున్నాడా అని అతనికి లోపల భయం, జెలసీ ఒకేసారి ముంచుకొచ్చాయి. ఇక ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదనుకున్నాడు. కనీసం ఈరోజు మధ్యాహ్నమైనా ఆమెను బయటకు తీసుకువెళ్ళి పర్సనల్గా టైం స్పెండ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మధ్యాహ్నం 1 గంట లంచ్ టైం. అందరూ క్యాంటీన్కి వెళ్ళడానికి లేస్తున్నారు. కార్తీక్ వెంటనే హారిక శృతిల డెస్క్ దగ్గరికి వెళ్ళి, గైస్, రోజు ఇంట్లో ఫుడ్ తిని తిని బోర్ కొడుతోంది. ఈ రోజుకి మీ లంచ్ బాక్సులు పక్కన పెట్టేయండి. ఇవాళ నా తరపున లంచ్ ట్రీట్. పక్కనే కొత్తగా ఓ పంజాబీ రెస్టారెంట్ ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్దాం అన్నాడు. కార్తీక్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో శృతికి అర్థమైంది. వెంటనే అతనికి సపోర్ట్ చేస్తూ, అవును హారిక, వీడు ఎప్పుడో ఒకసారి బిల్ కడతానంటాడు. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోవద్దు. సరదాగా ఈరోజు అలా బయటికి వెళ్దాం పదా అంది నవ్వుతూ. ఇద్దరూ అడిగేసరికి హారిక కాదనలేకపోయింది. సరే పదండి అంటూ బాక్స్ని బ్యాగ్లోనే వదిలేసి వాళ్లతో పాటు బయలుదేరింది. కార్తీక్కి లోపల చాలా సంతోషంగా ఉంది. వీకెండ్ ప్లాన్ ఫ్లాప్ అయినా ఇలా లంచ్తోనైనా ఆమెతో కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాడు. ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆఫీస్ బయట ఉన్న రెస్టారెంట్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి ఎదురుగా విక్రమ్ కార్ వచ్చి ఆగింది. కార్ అద్దం దించి, హలో హారిక, లంచ్ బ్రేకా అని అడిగాడు విక్రమ్. హారిక ఆగి, అవును సార్, పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్తున్నాం, మీరు లంచ్ చేశారా అని ఒక ఫార్మల్ కర్టెసీతో అడిగింది. విక్రమ్ చిన్నగా నవ్వి, ఇంకా లేదు, ఉదయం నుంచి మీటింగ్స్తో బిజీ, ఇప్పుడే ఫ్రీ అయ్యాను. మీకేం అభ్యంతరం లేకపోతే నేను జాయిన్ అవ్వచ్చా? ఇక్కడ మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో నాకు పెద్దగా ఐడియా లేదు అన్నాడు. హారిక వెంటనే, అభ్యంతరం ఏముంటుంది సార్, ష్యూర్, పదండి అంది. కార్తీక్కి షాక్ కొట్టినట్లయింది. నా ప్లాన్ అంతా ఇలా అటర్ ఫ్లాప్ అయిందేంటి అని లోపల గిలగిల్లాడిపోతూనే పైకి మాత్రం ఓ ఫేక్ నవ్వు నవ్వాడు. వాడి అవస్థ చూస్తుంటే శృతికి జాలిగా అనిపించింది. నలుగురు కలిసి రెస్టారెంట్కి వెళ్లారు. టేబుల్ దగ్గర విక్రమ్ హారిక పక్కపక్కనే కూర్చున్నారు. వాళ్ళ ఎదురుగా కార్తీక్ శృతి కూర్చున్నారు. మెనూ చూస్తూ విక్రమ్, ఏం ఆర్డర్ చేద్దాం హారిక, మీకు స్పైసీ ఫుడ్ ఇష్టమా అని అడిగాడు. హారిక ఏదో చెప్పబోయేలోపే కార్తీక్ వెంటనే కలుగజేసుకొని, హారికకి స్పైసీ ఫుడ్ అస్సలు పడదు సార్, తను మైల్డ్గానే తింటుంది. బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేద్దాం, తనకి అదే ఇష్టం అన్నాడు. హారిక గురించి తనకి ఎంత బాగా తెలుసో విక్రమ్కి ఇండైరెక్ట్గా చెప్పాలన్నది అతని తాపత్రయం. విక్రమ్ దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని, ఓ దట్స్ గుడ్, అయితే అదే ఆర్డర్ చేద్దాం అని వెయిటర్కి చెప్పాడు. భోజనం చేస్తున్నంతసేపు విక్రమ్ హారికల మధ్య వర్క్, వాళ్ళ వ్యక్తిగత అభిరుచులు, ఆర్ట్, డిజైన్ గురించి చాలా మాటలు జరిగాయి. విక్రమ్ మాట్లాడే విధానం, అతని ఆలోచనలు చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయి. హారిక కూడా చాలా కంఫర్టబుల్గా ఒక ఫ్లోలో అతనితో మాట్లాడుతోంది. ఇదంతా చూస్తున్న కార్తీక్కి తను ఇచ్చిన ట్రీట్లో తనే సైడ్ క్యారెక్టర్ అయిపోయినట్లు ఫీల్ అయ్యాడు. లంచ్ అయ్యాక బిల్ పే చేయడానికి కార్తీక్ తన వాలెట్లోంచి కార్డ్ తీస్తుండగా విక్రమ్ సున్నితంగా ఆపి, ఇట్స్ ఓకే కార్తీక్, ఈసారికి నా ట్రీట్ అని తనే బిల్ పే చేశాడు. ఆఫీస్కి రాగానే కార్తీక్ ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతూ నేరుగా వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అదంతా గమనిస్తున్న శృతి తన కుర్చీని కాస్త అతని వైపు జరుపుకొని,
ఏంట్రా, ప్లాన్ రివర్స్ అయ్యేసరికి ఫీల్ అవుతున్నావా అంది మెల్లగా. అసలు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు వాడు కరెక్ట్గా అదే టైంకి? అంత పర్ఫెక్ట్గా సెట్ అనుకునేలోపు వచ్చి మొత్తం చెడగొట్టాడు అన్నాడు కార్తీక్ విసుగ్గా మౌస్ క్లిక్ చేస్తూ. కార్తీక్, నువ్వు ఇలా ప్రతిదానికి ఆయన్ని తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. పరిస్థితి చూస్తుంటే మెల్లగా నీ చేతులు దాటిపోయేలా ఉంది. ఇలా చిన్న చిన్న ప్లాన్స్ వేసుకుంటూ టైం వేస్ట్ చేస్తే ఇక వర్కౌట్ అవ్వదు. నువ్వెంత లేట్ చేస్తే విక్రమ్ సార్ హారికకు అంత దగ్గరైపోతారు. ఇక ఈ నాటకాలన్నీ ఆపేసి వెళ్ళి డైరెక్ట్గా నీ మనసులో మాట చెప్పేయ్, అదే నీకు సేఫ్ అని కాస్త సీరియస్గానే చెప్పి తన సిస్టమ్ వైపు తిరిగేసింది శృతి. దాంతో కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. 2 నెలలు గడిచిపోయాయి. కానీ కార్తీక్ మాత్రం హారికకి తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేదు. హెరిటేజ్ బ్రూ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. యాప్కి కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో విక్రమ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇదే సంతోషంలో టెక్ ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళ వార్షికోత్సవం రానే వచ్చింది. జూబ్లీ హిల్స్లోని ఓ ప్రముఖ రిసార్ట్లో పార్టీ గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఆఫీస్ వాతావరణానికి పూర్తి భిన్నంగా అందరూ పార్టీ వేస్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు. లేత గులాబీ రంగు చీరలో సింపుల్ మేకప్తో వచ్చిన హారికను చూడగానే కార్తీక్ ఒక్క క్షణం తన్ని తాను మైమరిచిపోయాడు. ఆమె ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపిస్తోంది. కార్తీక్ కూడా బ్లాక్ సూట్లో చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యాడు. పార్టీలో మ్యూజిక్ హోరెత్తుతోంది. కొందరు డాన్స్ ఫ్లోర్ మీద ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు డ్రింక్స్ తీసుకుంటూ కబుర్లలో పడ్డారు. కార్తీక్ మాత్రం ఒక మూల నిలబడి హారిక వైపే చూస్తున్నాడు. శృతి వచ్చి అతని భుజం తట్టింది. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంట్రా, ఇదే కరెక్ట్ టైం, వెళ్ళి నీ మనసులో మాట చెప్పేయ్. ప్రాజెక్ట్ సక్సెస్ అయిన మూడ్లో తను కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ అని కార్తీక్కి ధైర్యం చెప్పింది. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. గట్టిగా ఊపిరి పీల్చుకొని డ్రింక్ చేతిలో పట్టుకొని నిలబడ్డ హారిక దగ్గరికి వెళ్ళాడు. హాయ్ హారిక, యూ లుక్ బ్యూటిఫుల్ టుడే అన్నాడు కొంచెం నర్వస్గా. హారిక నవ్వుతూ థ్యాంక్ యూ కార్తీక్, నువ్వు కూడా చాలా బాగున్నావు అంది. హారిక, లోపల మ్యూజిక్ చాలా డిస్టర్బింగ్గా ఉంది కదా, నువ్వేం అనుకోకపోతే బయట లాన్లోకి వెళ్దామా, నీతో కొంచెం మాట్లాడాలి అని అడిగాడు. హారిక ఏమీ ఆలోచించకుండా ఓకే పద అంటూ అతనితో పాటు బయటకు నడిచింది. స్విమ్మింగ్ పూల్ పక్కన చల్లటి గాలికి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. లోపల పార్టీ సౌండ్స్ ఇక్కడికి చాలా తక్కువగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ పూల్ పక్కన ఉన్న చైర్స్ దగ్గర ఆగారు. కార్తీక్ ఏం మాట్లాడాలో తెలియక 2 క్షణాలు సైలెంట్గా ఉండిపోయాడు. హారిక అతన్ని చూసి ఏంటి కార్తీక్ అంత సీరియస్గా ఉన్నావు, ఆఫీస్ విషయమేనా అని అడిగింది. ఆఫీస్ గురించి కాదు హారిక, నా గురించి, మన గురించి అన్నాడు కార్తీక్ కాస్త తడబడుతూ. ఆ మాటలకు హారిక ముఖంలో చిన్న కన్ఫ్యూజన్. మన గురించా? అర్థం కాలేదు కార్తీక్. కార్తీక్ ఆమె కళ్ళలోకి నేరుగా చూస్తూ, హారిక, నేను ఈ మాట ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు గతం నుంచి బయటకు వచ్చి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీ మెచ్యూరిటీ, నీ ఇండిపెండెన్స్, నీ నవ్వు అన్నీ నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను హారిక. నీకు తోడుగా నీ కష్టసుఖాల్లో నేను అండగా ఉండాలనుకుంటున్నాను. విల్ యు మ్యారీ మీ అని ఒకే ఊపిరిలో తన మనసులో ఉన్నదంతా చెప్పేశాడు. కార్తీక్ మాటలు వినగానే హారిక ఒక్క క్షణం షాక్కి గురైంది. ఆమె ముఖంలో అప్పటిదాకా ఉన్న నవ్వు మాయమై ఒక రకమైన ఆశ్చర్యం, అసౌకర్యం ఆవరించాయి. కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? కార్తీక్ కొంచెం ముందుకు అడిగేసి, అర్థమయ్యే మాట్లాడుతున్నాను హారిక. ఇన్నాళ్ళు నా మనసులో మాట చెప్పడానికి భయపడ్డాను. కానీ ఇలా నాలో నేను దాచుకొని సైలెంట్గా ఉండిపోతే ఎక్కడ నువ్వు మరోసారి ఇంకొకరికి సొంతం అయిపోతావో అన్న భయమే నాతో ఈరోజు ఈ మాట చెప్పించింది అన్నాడు విక్రమ్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ. ప్లీజ్ కార్తీక్, స్టాప్ ఇట్. నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి. నీ మీద నాకు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ కలగలేదు కార్తీక్. కార్తీక్ గుండె పగిలినంత పనైంది. హారిక, ఒక్కసారి ఆలోచించు అని బతిమలాడుతున్నట్లు అన్నాడు. ఆలోచించడానికి ఇందులో ఏమీ లేదు కార్తీక్. నిజం చెప్పాలంటే నాకు శృతి ఎలాగో నువ్వు కూడా అంతే. నా సొంత ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడివి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీలో నేను ఎప్పుడూ ఒక బ్రదర్ని, ఒక మంచి ఆత్మీయుడిని చూసుకున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. ఐఎమ్ సారీ కార్తీక్ అని చాలా నిర్మోహమాటంగా కానీ ఎంతో బాధగా చెప్పేసింది.
బ్రదర్ అన్న పదం కార్తీక్ చెవుల్లో బాంబులా పేలింది. ఇన్నాళ్ళు తను కన్న కలలు, అల్లిన ఊహలన్నీ ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయాయి. అతని కళ్ళు చెమర్చాయి. గొంతులో ఏదో అడ్డం పడినట్లు మాట రావడం లేదు. హారికకు అతని పరిస్థితి చూసి బాధేసినా ఈ విషయంలో మొహమాట పడితే జీవితాలు పాడవుతాయని ఆమెకు తెలుసు. చూడు కార్తీక్, నువ్వు చాలా మంచివాడివి. నీ ప్రేమ స్వచ్ఛమైనదే కావచ్చు, కానీ అది రాంగ్ పర్సన్ మీద రాంగ్ టైంలో చూపించావు. నా గతం వల్ల నేను పెళ్ళి అనే మాటకే దూరంగా ఉన్నాను. ఒకవేళ భవిష్యత్తులో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నా అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు. నా మనసులో నీకు ఎప్పటికీ ఒక మంచి స్నేహితుడి స్థానమే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకో అని చెప్పి ఇంకక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేక పార్టీ హాల్లోకి కూడా వెళ్లకుండా నేరుగా లిఫ్ట్ వైపు వేగంగా నడిచి వెళ్ళిపోయింది. కార్తీక్ అక్కడే శిలా విగ్రహంలా నిలబడిపోయాడు. ఇన్నాళ్ల నిరీక్షణ, ప్రేమ అన్నీ ఒక బ్రదర్ అన్న మాటతో ముగిసిపోయాయి. తన ప్రేమ కథ మొదలవక ముందే ఇంత దారుణంగా ఎండైపోతుందని అతను ఊహించలేదు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న శృతి మెల్లగా అతని దగ్గరికి వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. ఆమె వైపు తిరిగాడు కార్తీక్. కళ్ళలో నీళ్లు లేవు, కానీ ఏదో చెప్పలేనంత ఇబ్బంది. తన మీద తనకే జాలేస్తున్నట్లు చిన్నగా నవ్వుకున్నాడు. బ్రదర్ అట శృతి అన్నాడు నేల వైపు చూస్తూ. ఆ మాట అంటుంటే అతని గొంతు బొంగురుపోయింది. అనవసరంగా చెప్పాను శృతి. ఊరికే ఆశపడి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా నాశనం చేసుకున్నాను. ఎంత పిచ్చోండిరా నేను అంటూ 2 చేతులతో ముఖం కప్పుకున్నాడు. సారీరా, నేనే నిన్ను అనవసరంగా తొందర పెట్టాను. ఏడవకు, ఎవరైనా చూస్తే బాగోదు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అంటూ అతని చేయి పట్టుకొని పార్కింగ్ ఏరియా వైపు తీసుకువెళ్ళిపోయింది. సోమవారం ఉదయం హారిక ఎప్పట్లాగే 10 గంటలకు తన డెస్క్ దగ్గర కూర్చొని సిస్టమ్ ఆన్ చేసింది. ఆమె మొహంలో నిన్నటి సంఘటన తాలూకు అలజడేమీ లేదు. చాలా ప్రశాంతంగా తన పనిలో నిమగ్నమైంది. శృతి చేతిలో కాఫీ కప్తో వస్తూ గుడ్ మార్నింగ్ హారిక అని పలకరించింది. ఆమె గొంతులో ఏదో తెలియని ఇబ్బంది. గుడ్ మార్నింగ్ శృతి, కార్తీక్ రాలేదా అని అడిగింది హారిక తన పని చేసుకుంటూనే. లేదు, వారం రోజులు లీవ్ పెట్టాడు. ఊరు వెళ్తున్నానని పొద్దున్నే మెసేజ్ చేశాడు అని చెప్పి తన సీట్లో కూర్చుంది శృతి. హారిక సిస్టమ్ మించి చూపు తిప్పకుండానే చిన్నగా నిట్టూర్చింది. కార్తీక్ పరిస్థితి ఆమెకు అర్థమవుతోంది, కానీ తను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని ఆమెకు స్పష్టంగా తెలుసు. ఎవరి కోసమో మొహమాటపడి తన ఇష్టాలను, స్వేచ్ఛను మళ్ళీ బలిపెట్టే ఉద్దేశం ఆమెకు లేదు. ఆ తర్వాత వారం రోజులకు కార్తీక్ ఆఫీస్కి తిరిగి వచ్చాడు. కానీ మునిపటిలా లేడు. హారికతో కేవలం పని వరకే మాట్లాడుతూ కాస్త దూరంగా ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంట. ఆఫీస్ క్యాంటీన్ ఎప్పట్లాగే హడావిడిగా ఉంది. కార్తీక్ చేతిలో స్పూన్ పట్టుకొని ప్లేట్లోని అన్నాన్ని అటు ఇటు కదుపుతున్నాడు తప్ప తినట్లేదు. ఎదురుగా కూర్చున్న శృతి అతని పరిస్థితిని గమనిస్తూనే ఉంది. ఏంటి కార్తీక్ ఇదంతా? లీవ్ పెట్టి ఊరెళ్ళొచ్చావు కదా, ఇంకా అంతా సెట్ అయిపోయి నార్మల్ అవుతావు అనుకుంటే మళ్ళీ ఇక్కడికొచ్చి అదే మూడ్లో ఉంటున్నావు అంది శృతి కొంచెం సీరియస్గానే. కార్తీక్ ఉలిక్కిపడి స్పూన్ కింద పెట్టి చిన్నగా నిట్టూర్చాడు. చూడు కార్తీక్, తను నో చెప్పిందంటే అర్థం నిన్ను ద్వేషిస్తుందని కాదు, ఆ స్థానంలో నిన్ను ఊహించుకోలేకపోయిందని. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి నార్మల్గా ఉండు. నువ్వు ఇలా ముఖం మార్చుకొని ఏమీ మాట్లాడకుండా తనకి దూరంగా ఉంటే తను ఎంత ఆక్వర్డ్గా ఫీల్ అవుతుందో ఆలోచించావా? నీ ప్రవర్తన వల్ల ఇప్పటిదాకా నీ మీద ఉన్న ఆ కాస్త గౌరవం కూడా పోతుంది అని రియాలిటీని కళ్ళకు కట్టినట్లు చెప్పింది శృతి. నాకు అర్థమవుతోంది శృతి, నేను తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను కూడా. కానీ ఇన్నాళ్ళు నా మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు సడన్గా దాన్ని పూర్తిగా చెరిపేసుకొని తెల్లారేసరికి ఏమీ జరగనట్టు నార్మల్గా ఫ్రెండ్ లాగా మాట్లాడాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. తనకి ఎదురు పడితే ఎక్కడ తను ఇబ్బంది పడుతుందో అని నేనే కావాలని కొద్దిగా దూరంగా ఉంటున్నాను. అంతే తప్ప నాలో వేరే ఉద్దేశం లేదు. నాకు ఇంకొంచెం టైం పడుతుంది శృతి, మెల్లగా అన్నీ సర్దుకుంటాయి అన్నాడు వాస్తవాన్ని అంగీకరిస్తున్నట్లుగా. కార్తీక్ మాటలతో శృతికి కాస్త ఊరట కలిగింది. టైం తీసుకో కార్తీక్, తప్పులేదు, కానీ ఆ గ్యాప్లో ఉన్న ఫ్రెండ్షిప్ని పోగొట్టుకోకు అంది కాస్త కూల్ అవుతూ. సరే అన్నట్లు చిన్నగా తలూపి భోజనం చేయడం మొదలుపెట్టాడు. ఆదివారం సాయంత్రం కాలనీలోని సూపర్ మార్కెట్కి వచ్చాడు కార్తీక్. బ్రెడ్, గుడ్లు తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి ముందు వరుసలో కావ్య నిలబడుంది. చేతిలో 2 బరువైన సంచులున్నాయి.
కార్తీక్ని చూడగానే ఆమె మొహంలో ఎప్పటిలాగే పలకరించాలన్న ఉత్సాహం కనిపించినా వెంటనే గతం గుర్తొచ్చి కంగారుగా మొహం తిప్పేసుకుంది. పలకరిస్తే ఎక్కడ కసురుకుంటాడో అన్న భయం ఆమె కళ్ళలో స్పష్టంగా ఉంది. కార్తీక్ కూడా ఆమెను గమనించాడు. కానీ ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. బిల్ కట్టేసి ఆ బరువైన సంచులు మోసుకుంటూ వేగంగా బయటకు నడిచింది కావ్య. కార్తీక్ బిల్ పే చేసి బయటకు వచ్చేసరికి కావ్య కొంచెం దూరంలో నడుచుకుంటూ వెళ్తోంది. కార్తీక్ బైక్ స్టార్ట్ చేసి ఆమె పక్కన ఆపాడు. బైక్ ఎక్కు, డ్రాప్ చేస్తా అన్నాడు. కావ్య ఆశ్చర్యంగా చూసింది. సంచులు బరువుగా ఉన్నాయి కదా, ఎక్కు అన్నాడు. మారు మాట్లాడకుండా సైలెంట్గా బైక్ ఎక్కి కూర్చుంది కావ్య. ఇద్దరి మధ్య మాటలు లేవు. 10 నిమిషాల్లో కావ్య వాళ్ళ ఇంటి దగ్గర బైక్ ఆపాడు. ఆమె దిగి థ్యాంక్స్ బావా అని మొహమాటంగా చెప్పి లోపలికి వెళ్ళబోయింది. కావ్య అని పిలిచాడు కార్తీక్. ఆమె ఆగి వెనక్కి తిరిగింది. ఈ మధ్య మా ఇంటికి రావట్లేదేంటి? అమ్మ అడుగుతోంది అన్నాడు. కావ్య చూపులు కిందకి దించుకొని, నా వల్ల నీకు డిస్టర్బెన్స్ కదా బావా, అందుకే నేనే రావడం తగ్గించాను అంది. ఆ రోజు తాను అలా అరవడం వల్లే కావ్య తనకి దూరంగా ఉంటుందని కార్తీక్కి అప్పుడు అర్థమైంది. హారిక ఒక్కసారి నో చెప్పినందుకే అతను అంతలా కుంగిపోయాడు. మరలాంటిది ఇన్నాళ్ళు కావ్య మొహం మీదే నిన్ను పెళ్లి చేసుకోను అని ఎన్నిసార్లు విసుక్కున్నాడు. తను అలా అన్న ప్రతిసారి ఆమె మనసు ఇంకెంత నరకు అనుభవించి ఉంటుందో అతనికి ఇప్పుడు తెలిసొచ్చింది. ప్రేమించిన వాళ్ళు కాదంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప ఇన్నాళ్లుగా కావ్య భరిస్తున్న బాధ ఏంటో అతనికి అర్థం కాలేదు. కావ్య వైపు చూసి చిన్నగా నవ్వి, సాయంత్రం రెడీగా ఉండు, మూవీకి వెళ్దాం అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కావ్యకు ఒక్క క్షణం అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. బావ నిజంగానే అడిగాడా లేక నా ఊహ అన్నట్టు బైక్ వెళ్ళిన వైపే చూస్తూ గేటు దగ్గరే ఆగిపోయింది. బైక్ వీధి మలుపు తిరగగానే తనకే తెలియకుండా కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు. ఎన్నాళ్ల నుంచో ఆమె గుండెలో పేరుకుపోయిన భారాన్ని దించేసుకున్న ఆనంద బాష్పాలు. ఇందాకటి దాకా చేతిలో బరువుగా అనిపించిన ఆ సరుకుల సంచులు ఇప్పుడు అసలు బరువే లేనట్లు అనిపించాయి. గాల్లో తేలుతున్నట్లుగా ఇంట్లోకి అడుగుపెట్టింది కావ్య. సరుకులు తెచ్చావా, ఇలా ఇవ్వు అని వాళ్ళ అమ్మ అడుగుతున్నా అవేమీ ఆమె చెవికెక్కలేదు. కూతురి మొహంలో ఆనందం చూసి, ఏంటే మొహం అలా వెలిగిపోతోంది, ఏమైంది అని అడిగింది కాస్త ఆశ్చర్యంగా. కావ్య సిగ్గుపడుతూనే, అమ్మా, బావ సాయంత్రం నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నాడు, రెడీగా ఉండమన్నాడు అంది చిన్నపిల్లల సంబరపడిపోతూ. ఆ మాట వినగానే వాళ్ళ అమ్మ ముఖంలో చెప్పలేనంత సంతోషం. అవునా, ఉండు మీ అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తాను అంటూ ఫోన్ తీసింది. వద్దమ్మా, బావకి తెలిస్తే ఏమనుకుంటాడో అని కావ్య వారిస్తున్నా వినకుండా కార్తీక్ వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. వదినా, నీ కొడుకు దారిలో పడ్డాడే, మన పిల్లను సినిమాకి అడిగాడట అంటూ ఇద్దరు తల్లులు ఫోన్లో సంబరపడిపోతుంటే కావ్య సిగ్గుతో అక్కడి నుంచి తన గదిలోకి పారిపోయి డ్రెస్ సెలెక్ట్ చేసుకునే పనిలో పడింది. సినిమా అయిపోయాక కావ్యను బైక్ మీద వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు కార్తీక్. ఇద్దరూ బైక్ దిగారు. చుట్టుపక్కల అంతా నిశ్శబ్దంగా ఉంది. కావ్య థ్యాంక్స్ బావా అని చెప్పి లోపలికి వెళ్ళబోతుండగా, కావ్య అన్నాడు కార్తీక్. ఆమె ఆగి వెనక్కి తిరిగి, ఏంటి బావా అంది. నిజం చెప్పు, నేను నిన్ను పెళ్లి చేసుకోను అన్నప్పుడల్లా నా మీద నీకు కోపం వచ్చేది కాదా అన్నాడు. ఆ మాట వినగానే కావ్య ముఖంలో అప్పటిదాకా ఉన్న చిరునవ్వు మాయమైపోయింది. ఏదో సరదాగా అడుగుతున్నాడు కదా అని తేలిగ్గా తీసి పారేయలేకపోయింది. వణుకుతున్న గొంతుతో, చాలాసార్లు వచ్చింది బావా, నేను కూడా మనిషినే కదా, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు నా మొహం మీదే విసుక్కున్న ప్రతిసారి నేనెందుకు ఇలా పిచ్చిదాన్లా నీ వెనకాలే తిరగాలి, నాకేం తక్కువ అనిపించేది. ఇంకెప్పుడు నీ మొహం చూడకూడదు, నీతో మాట్లాడకూడదు అనుకొని ఏడ్చిన రాత్రులు చాలా ఉన్నాయి. కానీ ఏంటో బావా, తెల్లారి నిన్ను చూడగానే నా కోపం, బాధ అన్నీ ఎక్కడికో పోయేవి. నువ్వు నన్ను వెంటనే ప్రేమించేయాలని నేనెప్పుడూ ఆశపడలేదు. కానీ నా కోసం ఇంతలా ఆలోచిస్తోందే అని కనీసం ఒక్కసారైనా నా మనసుని నువ్వు గుర్తిస్తే చాలు అనుకున్నాను. అది కూడా జరగకపోయేసరికి నేనే బలవంతంగా నా ప్రేమని నీ మీద రుద్దుతున్నానేమో, బహుశా నీకు నేను సెట్ అవ్వనేమో అని నా మీద నాకే అసహ్యం వేసేది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. కావ్య మాటలు వింటుంటే కార్తీక్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇన్నాళ్ళు ఆమెను ఎంత బాధ పెట్టాడో ఆ క్షణం అతనికి తెలిసొచ్చింది.
సారీ కావ్య, ఒకరు మనల్ని ఇంతలా ఇష్టపడుతున్నారని తెలిసి కూడా దాన్ని చులకనగా చూడడం ఎంత పెద్ద తప్పో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నిజంగా ఆ ప్లేస్లో ఉండి ఆ నొప్పిని అనుభవిస్తే కానీ ఆ బాధ ఏంటో తెలియదు అనుకుంటా. ఇన్నాళ్ళు నీ ప్రేమని ఒక బరువులా ఫీల్ అయ్యానే తప్ప దానికి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వలేదు. ఐఎమ్ రియలీ సారీ అన్నాడు గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తుండగా. కావ్య అతన్నే చూస్తూ ఉండిపోయింది. కార్తీక్ ఒక అడుగు ముందుకేసి ఆమె కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు చెప్తున్నాను విను కావ్య, నేను పెళ్లి చేసుకోవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే అన్నాడు చాలా ప్రశాంతమైన నవ్వుతో. ఆ మాట వినగానే కావ్య గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్లు అనిపించింది. ఇన్నాళ్ళు తను దేనికోసమైతే పిచ్చిదాన్లా ఎదురు చూసిందో, ఏ మాట వినడం కోసం ఏడుస్తూ రాత్రులు గడిపిందో, ఆ మాట తన బావ నోటి నుంచి, అది కూడా అంత నిజాయితీగా వచ్చేసరికి ఆమెకు నమ్మాలో లేదో అర్థం కాలేదు. ఆనందం పట్టలేక కన్నీళ్లు జలజల చెంపల మీదకు జారాయి. ఈ ఒక్క మాట వినడానికే ఇన్నేళ్లు ఆగాను బావా. నా పిచ్చితనానికి ఈరోజు ఒక అర్థం దొరికింది. నాకింతకంటే ఇంకేమీ వద్దు అని చెప్పి ఇంకక్కడ నిలబడితే తన ఆనందాన్ని ఆపుకోలేనట్లుగా వేగంగా ఇంట్లోకి పరుగు తీసింది. కావ్య వెళుతున్న వైపే చూస్తూ నిలబడ్డ కార్తీక్ పెదవుల పైన కూడా తెలియని ఒక అందమైన చిరునవ్వు. ఇన్నాళ్ళు తను మోస్తున్న ఒక పెద్ద భారాన్ని దించేసుకున్నట్టుగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని బైక్ స్టార్ట్ చేశాడు. ఆ మరుసటి రోజు ఉదయం కార్తీక్ ఇంట్లో వాతావరణం పండుగలా ఉంది. కార్తీక్ కావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో లక్ష్మి ఆనందానికి అవధుల్లేవు. ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళొచ్చిన ఆమె కొడుకుకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేస్తూ హడావిడి పడుతోంది. నిద్ర లేచి వచ్చిన కార్తీక్ చేతిలో కాఫీ కప్పు పెడుతూ, ఒరే, మీ నాన్న బతికి ఉంటే ఎంత సంతోషించేవారో తెలుసా? మొత్తానికి నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, అదే చాలు. ఇంకా లేట్ ఎందుకు? పంతులు గారిని కనుక్కొని మీ ఇద్దరికి నిశ్చితార్థం చేసేస్తే సరిపోతుంది కదా అంది సంబరపడిపోతూ. అలాగే అమ్మా, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు కానివ్వు అన్నాడు కార్తీక్ సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తూ. కొడుకు నోటి వెంట ఆ మాట వినగానే లక్ష్మి కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. సంతోషంరా, మీ అత్తయ్య మావయ్యతో కూడా మాట్లాడి ముహూర్తాలు పెట్టించేస్తాను అంటూ ఫోన్ తీసుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అమ్మ సంతోషం చూసి కార్తీక్ మనసుకి హాయిగా అనిపించింది. అటు హారిక వాళ్ళ ఇంట్లో పార్వతి హాల్లో కూర్చొని కూరగాయలు తరుగుతుండగా పక్కింటి కామాక్షి లోపలికొచ్చింది. ఆమె ముఖంలో ఏదో తెలియని అతి వినయం. ఏం చేస్తున్నావు పార్వతి అంటూనే సోఫాలో కూర్చుంది. లోపల గదిలో ల్యాప్టాప్ ముందు కూర్చుని పని చేసుకుంటున్న హారికకి ఈ గొంతు వినబడినా పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటోంది. రా కామాక్షి, ఏంటి పొద్దునే వచ్చావు అని అడిగింది పార్వతి. కామాక్షి కొంచెం ముందుకు జరిగి గొంతు తగ్గించి, ఏం లేదు పార్వతి, మన హారిక కోసమే వచ్చాను. మొన్న మా చుట్టాల అబ్బాయి ఒకడు కనిపించాడు. మంచి ఉద్యోగం, చేతి నిండా సంపాదన, హారికకి సెట్ అవుతాడనిపించి నీకు చెబుదామని వచ్చాను అంది. పార్వతి ముఖంలో కొంచెం ఆసక్తి కనిపించింది. అవునా? అంతా బాగుంటే మంచిదే కదా కామాక్షి, వాళ్ళ వివరాలేంటి అని అడిగింది. అదే, అబ్బాయికి ఇది రెండో పెళ్ళి. మొదటి భార్యకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది, పిల్లలు లేరు. అయితే అబ్బాయికి సాయంత్రం అయితే కొంచెం మద్యం తాగే అలవాటుంది. అప్పుడప్పుడు పేకాట కూడా ఆడతాడట. అయినా మగాళ్ళన్నాక ఆ మాత్రం అలవాట్లు ఉంటాయిలే. మన హారికకి విడాకులు అయ్యాయి కదా, ఇప్పుడు మళ్ళీ సంబంధాలు రావాలంటే కష్టం కదా పార్వతి. అందుకే ఏదో ఒకటి సర్దుకుపోతే ఒక ఇంటిదవుతుందని నా తాపత్రయం అంది. ఆ మాటలు వినగానే పార్వతి ఆవేశం కట్టలు తెంచుకుంది. చేతిలోని కత్తిపీటను అక్కడే వదిలేసి ఆవేశంగా పైకి లేచింది. ఏమన్నావే? సర్దుకుపోవాలా? ఎవరికి పడితే వాళ్ళకి అంటకట్టడానికి నా కూతురేమైనా అంగట్లో సరుకనుకున్నావా కామాక్షి? విడాకులు తీసుకున్నంత మాత్రాన దాని జీవితం అయిపోయినట్లు కాదు. ఎవరి మీద ఆధారపడకుండా లక్షలు సంపాదిస్తూ దర్జాగా బతుకుతోంది. అలాంటి వ్యసనాలున్న వాడిని భరించలేకే కదా ఆ వెధవని వదిలేసొచ్చింది. మళ్ళీ అలాంటి వాడికే ఇచ్చి పెళ్లి చేయమంటావా? నా కూతురు నాకేం భారం కాదు. ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన సంబంధాలు పట్టుకొని మా ఇంటికి వచ్చావంటే బాగుండదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ పార్వతి కోపంగా అరిచింది. కామాక్షికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏం మాట్లాడలేక కంగు తిని విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లోపల నుంచి ఇదంతా వింటున్న హారిక కళ్ళలో సంతోషంతో కూడిన నీళ్లు తిరిగాయి. మెల్లగా బయటకొచ్చి పార్వతి భుజం మీద చెయ్యేసి, సరేలేమ్మా, వాళ్ళ బుద్ధి అంతే, నువ్వు ఊరికే టెన్షన్ పడకు
అంది నవ్వుతూ. పార్వతి ఇంకా ఏదో గొణుక్కుంటూనే తన పనిలో పడిపోయింది. సోమవారం ఉదయం ఆఫీస్లో అప్పుడప్పుడే హడావిడి మొదలవుతోంది. కార్తీక్ వచ్చి రాగానే బ్యాగ్ డెస్క్ మీద పెట్టి సిస్టమ్ ఆన్ చేస్తూ శృతి వైపు చూసి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ శృతి అన్నాడు. టైప్ చేస్తున్న శృతి వేళ్ళు ఒక్కసారిగా ఆగాయి. తలెత్తి అతని వైపు చూసింది. ఇన్ని రోజులు మొహం మార్చుకొని ఎవరితోనూ సరిగ్గా మాట్లాడినవాడు ఈరోజు నవ్వుతూ కనిపించేసరికి ఆశ్చర్యంగా చూస్తూ గుడ్ మార్నింగ్ కార్తీక్, ఏంటి ఈరోజు చాలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నావు? వీకెండ్ ఏమైనా మ్యాజిక్ జరిగిందా అని అడిగింది. మ్యాజిక్ కాదు శృతి, మైండ్ కొంచెం క్లియర్ అయింది. ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటది? నాకు మరదలుంది శృతి, కావ్య అని. తన్నే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. నిన్నే ఇంట్లో కూడా చెప్పేశాను అన్నాడు చాలా క్యాజువల్గా. ఆ మాట వినగానే శృతి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మరదలా? అసలు నీకొక మరదలుందన్న విషయమే ఇన్నాళ్ళు నాకు తెలీదు. ఏ రోజు మాట వరుస కూడా చెప్పలేదేంటి అంది. కార్తీక్ చిన్నగా నిట్టూర్చి, ఏం చెప్పమంటావు శృతి? ప్రాణంగా ప్రేమించే మనిషిని పక్కనే పెట్టుకొని వేరే ఎవరి దగ్గరో ఆ ప్రేమను వెతుక్కున్నాను. దెబ్బ తగిలితే గానీ నొప్పి తెలియదు కదా. నా పరిస్థితి అదే. తన ప్రేమ నాకు అర్థం కావడానికి ఇన్నేళ్లు పట్టింది. అందుకే ఇక తన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అన్నాడు. శృతికి చాలా సంతోషంగా అనిపించింది. మంచి పని చేసావురా, ఫైనల్గా ఒక మంచి డెసిషన్ తీసుకున్నావు అని శృతి అంటుండగానే సరిగ్గా హారిక ఆఫీస్లోకి వచ్చింది. ఏంటి పొద్దున్న ఇద్దరు చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? ఎనీ గుడ్ న్యూస్ అంటూ తన సీట్లో కూర్చుంది హారిక. కార్తీక్ నవ్వుతూ హారిక వైపు చూసి, అవును హారిక, గుడ్ న్యూసే. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా మరదలు కావ్యతో నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నాడు. ఆ మాట వినగానే హారిక మొహంలో ఆనందం. ఇన్నాళ్ళు కార్తీక్ ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడో, తన వల్లే అతను బాధపడుతున్నాడేమో అన్న చిన్న అపరాధ భావం ఆమెలో ఎక్కడో మూలన ఉండేది. ఇప్పుడు ఆ భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్లు ఫీల్ అయింది. వావ్, కంగ్రాచులేషన్స్ కార్తీక్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అంటూ ముందుకొచ్చి మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చింది హారిక. థ్యాంక్స్ హారిక అన్నాడు కార్తీక్. అండ్ ఆ రోజు అలా సడన్గా మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఆ విషయం మర్చిపోదాం. ఇక మన మధ్య ఆక్వర్డ్నెస్ ఏమీ వద్దు. ఎప్పట్లాగే నార్మల్గా ఉందాం అన్నాడు. హారిక రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని దట్స్ గ్రేట్ కార్తీక్, ఖచ్చితంగా అంది. అంతలో శృతి కలుగజేసుకొని, సరే సరే, ఈ సెంటిమెంట్స్ అన్నీ పక్కన పెట్టి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు ముందు అది చెప్పు అని అడిగింది సరదాగా. ఈరోజు సాయంత్రం నాదే ట్రీట్. డన్. ఇక వర్క్ స్టార్ట్ చేద్దాం, లేదంటే సురేష్ వచ్చి క్లాస్ పీక్తాడు అని కార్తీక్ ఉత్సాహంగా తన సిస్టమ్ వైపు తిరగడంతో ఆఫీస్లో వాతావరణం మళ్ళీ మునిపటిలా ప్రశాంతంగా సందడిగా మారిపోయింది. సాయంత్రం 6 గంటలవుతోంది. ఆఫీస్లో పనులన్నీ ముగించుకొని ల్యాప్టాప్ బ్యాగ్లో సర్దుతున్నాడు కార్తీక్. ఏంటి శృతి, హారిక, వర్క్ అంతా అయిపోయిందా? ఉదయం పార్టీ ఇస్తానన్నాను కదా, లేవండి పదండి వెళ్దాం అన్నాడు కార్తీక్ ఉత్సాహంగా. శృతి సిస్టమ్ లాగౌట్ చేస్తూ, రెడీ కార్తీక్, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ ఆ పంజాబీ రెస్టారెంట్కేనా అని అడిగింది. లేదు శృతి, ఈరోజు స్పెషల్ ట్రీట్ కాబట్టి స్పెషల్ ప్లేస్కి, అంటే మన విక్రమ్ సార్ కేఫ్కి వెళ్దాం. అక్కడ ఫుడ్తో పాటు మనం డిజైన్ చేసిన యాప్ లైవ్లో ఎలా పనిచేస్తుందో, కస్టమర్స్ ఎలా వాడుతున్నారో కూడా ఒకసారి చూసినట్లు ఉంటుంది. ఏమంటావు హారిక అన్నాడు కార్తీక్ ఆమె వైపు చూస్తూ. హారిక ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుంటూ, నిజమే కార్తీక్, గుడ్ ఐడియా. ఎలాగూ మనం యాప్ లైవ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళలేదు. నాకు కూడా ఒకసారి లైవ్లో చూడాలనుంది, పదండి వెళ్దాం అంది. ఎలాగూ ఆయన కెఫేకే వెళ్తున్నాం కదా, ఆయన్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా. ఉండు, నేనే కాల్ చేసి చెప్తాను అంటూ జేబులోంచి ఫోన్ తీసి విక్రమ్కి డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అయ్యి విక్రమ్ లిఫ్ట్ చేయగానే, హలో విక్రమ్ సార్, నేను కార్తీక్ని అన్నాడు. చెప్పండి కార్తీక్, అంతా ఓకే కదా అన్నాడు విక్రమ్. అంతా ఓకే సార్, నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఈరోజు మా టీంకి మీ కెఫేలోనే చిన్న పార్టీ ఇస్తున్నాను. మేమందరం అక్కడికే వస్తున్నాం. మీరు కూడా మాతో పాటు జాయిన్ అయితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని కార్తీక్ రిక్వెస్టింగ్గా చెప్పాడు. అవతలి వైపు నుంచి విక్రమ్ గొంతులో సంతోషం స్పష్టంగా వినిపించింది. వావ్, కంగ్రాచులేషన్స్ కార్తీక్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్. తప్పకుండా జాయిన్ అవుతాను. నేను ఇక్కడే కెఫేలోనే ఉన్నాను. మీకోసం టేబుల్ అరేంజ్ చేసి ఉంచుతాను, రండి అన్నాడు కార్తీక్. కార్తీక్ ఫోన్ పెట్టి నవ్వుతూ, సార్ కెఫేలోనే ఉన్నారంట, పదండి ఇక బయలుదేరదాం అన్నాడు.
అరగంట తర్వాత ముగ్గురు జూబ్లీహిల్స్లోని హెరిటేజ్ బ్రూవ్కి చేరుకున్నారు. కేఫ్ అప్పటికే కస్టమర్లతో భలే సందడిగా ఉంది. వాళ్ళు లోపలికి రాగానే విక్రమ్ స్వయంగా ఎదురెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. హలో, వెల్కమ్ అంటూ ముందుగా కార్తీక్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ కార్తీక్ అని విష్ చేశాడు. ఆ తర్వాత హారిక వైపు చూసి చిరునవ్వుతో పలకరించాడు. రండి, మీకోసమే టేబుల్ రిజర్వ్ చేశాను అంటూ ఒక కార్నర్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు విక్రమ్. కార్తీక్ కావాలనే శృతి పక్కన కూర్చొని విక్రమ్ హారిక పక్కపక్కన కూర్చొనిలా సెట్ చేశాడు. నెమ్మదిగా చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తున్న హారిక శృతిల దృష్టి పక్క టేబుల్స్ మీద పడింది. అక్కడ కొందరు కస్టమర్లు తాము డెవలప్ చేసిన యాప్ ద్వారా ఈజీగా ఆర్డర్లు ఇస్తుండడం చూసి వాళ్ళ ముఖాల్లో ఒక తెలియని తృప్తి. ఇంతలో కార్తీక్, ఏంటి సార్, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందని మమ్మల్ని మర్చిపోయారా? ఆఫీస్కి రావడం మానేశారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అన్నాడు కార్తీక్ నవ్వుతూ. విక్రమ్ చిన్నగా నవ్వి, అదేం లేదు కార్తీక్, ప్రాజెక్ట్ అయిపోయాక కూడా మళ్ళీ ఆఫీస్కి వస్తే మీ వాళ్ళు నన్ను లోపలికి రానివ్వరు కదా, అందుకే రాలేదు అన్నాడు సరదాగా. అది నిజమేలేండి అంటూ ముగ్గురు నవ్వుకున్నారు. విక్రమ్ మెనూ చూస్తూ, చెప్పండి కార్తీక్, మీ పార్టీ కదా, ఏం ఆర్డర్ చేద్దాం అన్నాడు. కార్తీక్ నవ్వుతూ, సార్, మీ కెఫేలో ఏ ఐటమ్స్ బాగుంటాయో మీకే బాగా తెలుసు, సో చాయిస్ మీకే వదిలేస్తున్నాం, ఏదైనా బెస్ట్ ఆర్డర్ చేయండి అన్నాడు. విక్రమ్ ఆర్డర్ ప్లేస్ చేశాక వాళ్ళ మధ్య మాటలు మొదలయ్యాయి. కొద్దిసేపు కార్తీక్ తన పెళ్లి ముచ్చట్లు, కావ్య గురించి చెప్పుకొచ్చాడు. తర్వాత కేఫ్ యాప్ వైపు టాపిక్ డైవర్ట్ అయింది. మాటల మధ్యలో విక్రమ్ చూపులు పదే పదే హారిక వైపు వెళ్తున్నాయి. ఆమె మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నాడు. హారిక పట్ల విక్రమ్ చూపుల్లో ఉన్న ఆ చిన్న ఇష్టాన్ని కార్తీక్ శృతులు సైలెంట్గా గమనిస్తూనే ఉన్నారు. హారిక లాంటి అమ్మాయికి విక్రమ్ లాంటి మెచ్యూర్డ్ పర్సన్ తోడైతే బాగుంటుంది కదా అనిపించింది కార్తీక్కి. కార్తీక్ ఇచ్చిన ఆ చిన్న ట్రీట్ ముగించుకొని వాళ్ళు బయలుదేరుతుంటే వాళ్లకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి విక్రమ్ కూడా బయటకొచ్చాడు. అంతలో ఆకాశం చిల్లులు పడినట్లు సడన్గా భారీ వర్షం మొదలైంది. అబ్బా, ఏంటి సడన్గా ఈ వాన అంది శృతి కొద్దిగా చిరాగ్గా. వెంటనే కార్తీక్ మైండ్లో ఒక ఆలోచన మెరిసింది. శృతితో, ఈ వర్షంలో స్కూటీ మీద వద్దులే శృతి, బండి ఇక్కడే వదిలే, రేపొచ్చి తీసుకోవచ్చు, ఎలాగూ ఇద్దరిది ఒకటే రూట్ కదా, నా కార్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి వెంటనే హారిక వైపు తిరిగాడు. మరి నీది వేరే రూట్ కదా హారిక, నువ్వెలా వెళ్తావు అని కావాలని అడిగాడు. విక్రమ్ ఆమెను డ్రాప్ చేస్తే బాగుంటుందని అతని ఉద్దేశం. హారిక వెంటనే తన ఫోన్ తీసి, ఏముంది, నేను క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకుంటానులే కార్తీక్, మీరు బయలుదేరండి అంది యాప్ ఓపెన్ చేస్తూ. పక్కనే ఉన్న విక్రమ్, ఈ వర్షంలో ఆటోలు దొరకడం కష్టం హారిక, నా కార్ ఇక్కడే ఉంది కదా, నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు. హారిక మొహమాట పడుతూ, పర్లేదు సార్, నేను చూసుకుంటాను అనేలోపే, ప్లీజ్ హారిక, ఇట్స్ ఆల్ రైట్, రండి అంటూ కార్ లాక్ తీశాడు విక్రమ్. ఇక చేసేదేం లేక కాదనలేక శృతి కార్తీక్లకు బాయ్ చెప్పి హారిక వెళ్ళి కారెక్కింది. వాళ్ళ కారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే శృతి నవ్వుతూ కార్తీక్ వైపు తిరిగి, భలే ప్లాన్ వేశావురా అంది. మరేం చేస్తాం శృతి, విక్రమ్ సార్కి మన హారిక అంటే ఇష్టమని అర్థమవుతోంది, కానీ మన హారిక ఆయనకు తన ఫీలింగ్స్ చెప్పే ఛాన్స్ ఇవ్వదు కదా, అందుకే ఈ వర్షం వంకతో వాళ్ళకి కాస్త పర్సనల్ స్పేస్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడైనా సార్ ఓపెన్ అయితే బాగుంటుంది, చూద్దాం ఏమవుతుందో, పద వెళ్దాం అంటూ తన కారు వైపు నడిచాడు. కారు నెమ్మదిగా వర్షాన్ని చీల్చుకుంటూ ముందు కదులుతోంది. ఏసీ చల్లదనం, కారు అద్దాలపై పడుతున్న వర్షపు చినుకులు, వైపర్ చేస్తున్న లయబద్ధమైన చప్పుడు తప్ప కారులో అంతా నిశ్శబ్దం. రోడ్డు మీద దృష్టి పెట్టి డ్రైవ్ చేస్తున్న విక్రమ్ అప్పుడప్పుడు ఓరకంట హారిక వైపు చూస్తున్నాడు. ఆమె చూపులన్నీ బయట వర్షం మీదే ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత విక్రమ్ గొంతు సవరించుకొని, హారిక, మన ప్రాజెక్ట్ పూర్తయి చాలా రోజులైంది కదా, ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ అయిపోయాం, కానీ నిజం చెప్పాలంటే ఈ గ్యాప్లో మిమ్మల్ని కలవకపోవడం నాకెందుకో ఏదో వెల్తిగా అనిపించింది. మన పరిచయం కేవలం ఒక వర్క్తోనే ఆగిపోకూడదు అనిపిస్తోంది అన్నాడు డ్రైవింగ్ మించి చూపు తిప్పకుండానే. హారిక ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూసింది. మీరు వర్క్ పట్ల చూపించే డెడికేషన్, మీ ఆలోచన విధానం నాకు చాలా ఇష్టం. జస్ట్ ఒక క్లయింట్లా కాకుండా మీ లైఫ్లో ఇంకొంతకాలం ట్రావెల్ చేయాలనుంది, బహుశా ఒక జీవితకాలం అయినా సరే.
అన్నాడు తన మనసులోని మాటను పరోక్షంగా కానీ స్పష్టంగా బయటపెడుతూ. ఆ మాటలకు హారిక గుండె వేగం పెరిగింది. విక్రమ్, మీరేమంటున్నారో, మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమవుతోంది. కానీ దయచేసి నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకండి అంది ఎలాంటి భావమూ లేకుండా. విక్రమ్ కారు వేగం కొద్దిగా తగ్గించి ఆమె వైపు చూశాడు. మీకు నా గురించి పూర్తిగా తెలియదు విక్రమ్. నాకు ఇప్పటికే పెళ్ళైంది, విడాకులు కూడా అయ్యాయి. గతంలో నేను పడ్డ నరకం చాలు. నా జీవితంలో ఇక పెళ్ళి అనే పదానికే చోట్లేదు. మళ్ళీ ఎవరితోనూ జీవితాన్ని పంచుకునే ఆలోచన ఓపిక నాకు లేవు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఆ మాట వినగానే విక్రమ్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. హారిక లైఫ్లో ఇలాంటిదొకటి జరిగిందని విక్రమ్ కల్లో కూడా అనుకోలేదు. ఆమె జీవితం చాలా సాధారణంగా సాఫీగా ఉందనే ఫీల్ అయ్యాడు. కానీ ఆశ్చర్యం కన్నా ఆమె గొంతులో పలికిన ఆ నిస్సహాయత, ఆ బాధ అతన్ని ఎక్కువగా కదిలించాయి. ఎంతో నరకం చూస్తే తప్ప ఒక అమ్మాయి అంత కఠినంగా భయంగా మాట్లాడదు అని అతను అర్థం చేసుకున్నాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత విక్రమ్ వాయిస్ చాలా కూల్గా వినిపించింది. నేను రేపే పెళ్లి చేసుకుందామని అడగట్లేదు హారిక. గతంలో ఎవరో చేసిన తప్పుకి మీకు మీరే జీవితాంతం ఎందుకు శిక్ష వేసుకోవాలి? మీ భయం నాకు అర్థమవుతోంది. టేక్ యువర్ టైం. మీరు ఎప్పుడు మెంటల్గా రెడీ అనుకుంటే అప్పుడే ముందుకు అడుగు వేద్దాం. ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు. కానీ ఆ గతం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చే ఒక మంచి స్నేహితుడిగా నాకు ఒక అవకాశం ఇవ్వండి చాలు అన్నాడు. విక్రమ్ మాటలకు హారిక ఆశ్చర్యంగా చూసింది. తన గతం తెలిసాక ఎవరైనా వెనక్కి తగ్గుతారని అనుకుంది. కానీ అతను విత్డ్రా అవ్వకపోగా తన్ని ఇబ్బంది పెట్టకుండా ఆలోచించుకోవడానికి తనకే టైం ఇవ్వడం ఆమె అస్సలు ఊహించలేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది. ఆ తర్వాత దారంతా ఇద్దరి మధ్య మరే మాటలు లేవు. కాసేపటికి ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ డాష్బోర్డ్ మీదున్న మ్యాప్స్లో లొకేషన్ అలర్ట్ వచ్చింది. ఆ వెంటనే హారిక ఇంటి ముందు కార్ ఆగింది. కార్ దిగి డోర్ వేస్తూ విక్రమ్ వైపు చూసి చిన్నగా థ్యాంక్స్ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్ళగానే విక్రమ్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా కాస్త దూరం నుంచి గమనిస్తున్న కామాక్షి ఈ టైంలో హారికను కారులో డ్రాప్ చేసిందెవరా అన్నట్లుగా ఆ వెళుతున్న కారు వైపే చూస్తూ నిలబడింది. మరుసటి రోజు ఉదయం 8 అవుతోంది. పార్వతి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు వేసి లోపలికి వస్తుండగా కామాక్షి అప్పుడే అటుగా వచ్చింది. మొన్న పార్వతి తన్ని అవమానించిన దానికి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దొరికిందన్న ఆనందం ఆమె ముఖంలో కనిపిస్తోంది. ఏంటి పార్వతి, పొద్దున్నే ఎంతో కళగా ముగ్గులేస్తున్నావు? చూస్తుంటే నీ కూతురు మొగుడిని వదిలేసిన బాధేమీ నీకు ఉన్నట్టు లేదే. రాత్రి చూశానులే, నీ కూతురు ఎవడో కుర్రాడి కారులో నుండి దిగడం. అసలు ఆ విడాకులు తీసుకుంది ఇందుకేనా ఏంటి? ఇలా రాత్రిపూట ఎవరి కార్లలో పడితే వాళ్ళ కార్లలో వస్తుంటే కనీసం ఏంటని అడగవా? లేక తెలిసి వెనకేసుకొస్తున్నావా అని ఎగతాళిగా అడిగింది కామాక్షి. ఆ మాటలకి పార్వతికి కోపం నషాళానికి అంటింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కామాక్షి. నా కూతురేం తప్పుడు పనులు చేయట్లేదు. రాత్రి వర్షంలో స్కూటీ మీద కష్టమని వాళ్ళ ఆఫీస్ అతనే కారులో డ్రాప్ చేసి వెళ్ళాడు. ఈ విషయం తను ఇంటికి రాగానే నాతో చెప్పింది. నిజానిజాలు తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఇకనైనా మానుకో. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో, నా కూతురి గురించి నేను చూసుకుంటా అని గట్టిగా ఇచ్చి పడేసింది. కామాక్షి మొహం మాడిపోయింది. దీన్ని ఏడిపిద్దాం అనుకుంటే ప్రతిసారి ఇలా నాకే రివర్స్ అవుతుందేంటి అని మనసులో రగిలిపోతూ చేసేదేం లేక నోరు మూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. గుమ్మం దగ్గరే నిలబడి ఇదంతా విన్న హారిక కళ్ళలో చిన్న తడి. ముగ్గు డబ్బా పక్కన పెట్టి లోపలికి వస్తున్న పార్వతిని చూసి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది హారిక. ఆ మాటలు తను విన్నట్లు అమ్మకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో అని ఆమె కంగారు. తన బుర్రలో కామాక్షి మాటలే తిరుగుతున్నాయి. నేను నా గతాన్ని పట్టుకుని ఇలా బాధపడుతూ ఒంటరిగా ఉన్నన్ని రోజులు ఈ జనాలు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నా వల్ల అనవసరంగా అమ్మా నాన్నల్ని ఏదో ఒక మాట అంటూ బాధ పెడుతూనే ఉంటారు. ఆ ఆలోచన ఆమెలో ఇన్నాళ్ళు గూడు కట్టుకున్న భయాన్ని కరిగించేసింది. అంతలో పార్వతి గదిలోకి వచ్చి, ఏంటే ఇంకా రెడీ అవ్వలేదా? ఆఫీస్కి టైం అవ్వట్లేదా? త్వరగా రా, దోశలు వేస్తాను తిందు అంది ఏమీ జరగనట్లు చాలా సాధారణంగా. హారిక కూడా తనకేమీ తెలియనట్లు నవ్వుతూ, ఇదిగో అయిపోయిందమ్మా వస్తున్నా అని చెప్పి బయటకొచ్చింది. ఓ గంటకి బయటకొచ్చిన హారికకి స్కూటీ కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది స్కూటీ నైట్ కేఫ్ దగ్గర వదిలేసిన విషయం.
రాత్రి జరిగిన సంభాషణ తర్వాత విక్రమ్ని ఫేస్ చేయాలంటే మనసులో ఏదో తెలియని సంకోచం. కానీ చేసేదేమీ లేక ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేసింది కెఫేకి. క్యాబ్ ఎక్కినప్పటి నుంచి హారిక చూపులన్నీ అద్దం బయటే ఉన్నా మనసు మాత్రం నిన్న రాత్రి విక్రమ్ అన్న మాటల చుట్టూనే తిరుగుతోంది. గతంలో ఎవరో చేసిన తప్పుకి మీకు మీరే జీవితాంతం ఎందుకు శిక్ష వేసుకోవాలి అన్న అతని మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. మొదటిసారి ఒక మనిషి గురించి ఆలోచిస్తుంటే ఆమెకు భయం వేయట్లేదు. చాలా ప్రశాంతంగా, మనసుకు ఎంతో భరోసాగా అనిపిస్తోంది. 15 నిమిషాల్లో క్యాబ్ కేఫ్ దగ్గర ఆగింది. క్యాబ్ దిగి కేఫ్ వైపు నడిచింది హారిక. పార్కింగ్ ఏరియాలో తన స్కూటీ భద్రంగానే ఉంది. కెఫే లోపలికి వెళ్ళాలా వద్దా అని ఒక క్షణం తటపటాయించింది. కానీ ధైర్యం సరిపోలేదు. బైక్ తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోదామనుకుని స్కూటీ దగ్గరికి అడుగులేసింది. గుడ్ మార్నింగ్ హారిక. వెనక నుంచి వినిపించిన గొంతు విని ఉలిక్కిపడి తిరిగింది. విక్రమ్ నవ్వుతూ ఆమె వైపు వస్తున్నాడు. అతని మొహంలో రాత్రి జరిగిన సంఘటన తాలూకు ఇబ్బంది కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమీ లేవు. ఎప్పట్లాగే చాలా క్యాజువల్గా ప్రశాంతంగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అంది హారిక కొద్దిగా తడబడుతూ. స్కూటీ కోసం వచ్చారా? లోపలికి వచ్చి ఓ కాఫీ అయినా తాకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అంటూ చిరునవ్వుతో అడిగాడు విక్రమ్. అతను అలా అడిగేసరికి హారికకు దొరికిపోయినట్లుగా కొంచెం మొహమాటం వేసింది. రండి, వేడిగా ఓ కాఫీ తాగి వెళ్దురు గాని అంటూ లోపలికి దారి తీశాడు విక్రమ్. హారిక మౌనంగా అతని వెనకాలే నడిచింది. ఇద్దరూ వెళ్ళి ఓ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వెయిటర్ 2 కాఫీ కప్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఇద్దరూ కాసేపు కాఫీ తాగుతూ నార్మల్ విషయాలు మాట్లాడుకున్నారు. హారిక మనసులో మాత్రం చిన్న ఆశ్చర్యం. ఇందాకటి వరకు రాత్రి జరిగిన దాని గురించి తను ఎక్కడ ప్రస్తావిస్తాడో, తన నిర్ణయం ఏంటని ఎక్కడ అడుగుతాడో అని ఆమె లోపల కొద్దిగా కంగారు పడింది. కానీ విక్రమ్ ఆ టాపిక్ అసలు ఎత్తనే లేదు. ఏమాత్రం ఇబ్బంది పట్టకుండా తన స్పేస్ని గౌరవిస్తూ అతను ప్రవర్తిస్తున్న తీరుకి హారిక మనసులో విక్రమ్ మీద తెలియని గౌరవం పెరిగింది. థ్యాంక్స్ విక్రమ్ అంది కాఫీ కప్ కింద పెడుతూ. దేనికి? నాకు నేనుగా ఆలోచించుకునే సమయం ఇచ్చినందుకు. మీరన్నట్టు నా గతం నుంచి నన్ను బయటకు తీసుకురావడానికి నాకు ఒక మంచి స్నేహితుడి అవసరం చాలా ఉంది. మీరు ఆ స్నేహితుడిగా ఉంటానంటే నాకు అభ్యంతరం లేదు అంది చిన్న నవ్వుతో. విక్రమ్ ఆనందంగా తలూపాడు. ఎప్పటికీ ఉంటాను అన్నాడు భరోసాగా. ఆ రోజు నుంచి హారిక జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆఫీస్లో హారిక మునుపటి కంటే చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటుంది. ఆమెలోని మార్పును కార్తీక్, శృతి గమనించారు. అప్పుడప్పుడు విక్రమ్తో కలిసి బయటకు వెళ్ళడం, ఫోన్లో మాట్లాడడం ఆమెకి దినచర్యగా మారింది. విక్రమ్ ఎప్పుడూ తన ప్రేమను హారిక మీద రుద్దే ప్రయత్నం చేయలేదు. ఆమె ఇష్టాలను గౌరవిస్తూనే ఆమెకు నచ్చే ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. అతనితో కలిసి గడుపుతున్న ప్రతి క్షణం హారికకు తన మీద తనకే ఒక కొత్త నమ్మకాన్ని, భవిష్యత్తు మీద ఆశను చిగురించేలా చేసింది. 6 నెలలు గడిచిపోయాయి. కార్తీక్, కావ్యల పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఆ పెళ్లికి హారిక, విక్రమ్ కూడా వెళ్లారు. కార్తీక్ ఇప్పుడు కావ్య ప్రేమలో పూర్తిగా మునిగిపోయి తన గతాన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉన్నాడు. ఒక ఆదివారం సాయంత్రం ఇంట్లో రామచంద్ర, పార్వతి టీవీ చూస్తుండగా హారిక వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది. నాన్న, అమ్మ, మీతో ఒక విషయం చెప్పాలి అంది కొంచెం సీరియస్గా, కానీ ముఖంలో ఒక ప్రశాంతతతో. ఇద్దరూ కూతురి వైపు ఆసక్తిగా చూశారు. నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను అంది సూటిగా. ఆ మాట వినగానే పార్వతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. రామచంద్ర ముఖంలో చెప్పలేనంత ఆనందం. నిజంగా నా తల్లి, ఇంతకంటే సంతోషం ఏముంటుంది మాకు? అయితే రేపటి నుంచే నీకు తగ్గ మంచి సంబంధాలు చూడడం మొదలు పెట్టమంటావా అని అడిగాడు రామచంద్ర ఉద్వేగంగా. హారిక చిన్నగా నవ్వి నాన్న చేతులు పట్టుకొని, అవసరం లేదు నాన్న, నా జీవితాన్ని అర్థం చేసుకొని ఒక మంచి తోడు నాకు ఇప్పటికే దొరికాడు అని చెప్పి విక్రమ్ గురించి, తన గతాన్ని అతను గౌరవించిన విధానం గురించి అంతా చెప్పింది. భర్త కొడుతున్నా నలుగురి కోసం సర్దుకుపోవాలనే ఈ సమాజం ముందు ఒంటరిగా బతకడమే కరెక్ట్ అనుకున్నాను. కానీ విక్రమ్ పరిచయం అయ్యాక అర్థమైంది, జీవితం ఎప్పుడూ రెండో అవకాశాన్ని ఇస్తుందని, దాన్ని అందుకోవడానికి మనకే ధైర్యం కావాలని అంది. పార్వతి ఆనందంతో లేచి వచ్చి కూతుర్ని హత్తుకుంది. నువ్వు సంతోషంగా ఉంటే మాకు అంతకంటే ఏం కావాలి? నీ మొహంలో ఈ ఆనందం చూడ్డానికే కదా ఇన్నాళ్ళు మేము ఎదురు చూసింది. నీ నిర్ణయానికి మాకు ఏ అభ్యంతరమూ లేదు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ.
మరుసటి రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే హారిక నేరుగా హెరిటేజ్ బ్రూ కేఫ్కి వెళ్ళింది. కానీ విక్రమ్ అక్కడ లేడు. కౌంటర్లో ఉన్న మేనేజర్ని అడిగితే, సార్ ఈరోజు కేఫ్కి రాలేదు మ్యామ్ అని చెప్పాడు. వెంటనే హారిక ఫోన్ తీసి విక్రమ్కి కాల్ చేసింది. హలో హారిక అన్నాడు విక్రమ్. ఎక్కడున్నారు విక్రమ్? నేను కేఫ్కి వచ్చాను అంది. అవునా, సారీ హారిక, ఈరోజు బయట చిన్న పనుండి కేఫ్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను, చెప్పండి ఏమైనా పనా అన్నాడు. అయితే మీ ఇంటి లొకేషన్ నాకు వాట్సాప్ చేయండి, నేను వస్తున్నాను అని చాలా క్యాజువల్గా కాస్త అధికారికంగానే అడిగింది హారిక. ఆమె గొంతులో ఉన్న ఆ చొరవ చూసి విక్రమ్కి చిన్నగా నవ్వొచ్చింది. సరే పంపిస్తున్నాను రండి అని లొకేషన్ షేర్ చేశాడు. 20 నిమిషాల్లో హారిక అతనుంటున్న అపార్ట్మెంట్కి చేరుకుంది. డోర్ బెల్ మోగగానే తలుపు తీసిన విక్రమ్ ఎదురుగా హారికను చూసి నవ్వుతూ, రండి హారిక, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. హారిక లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఇల్లంతా చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది. ఆమె చూపు గోడ మీద ఉన్న విక్రమ్ అమ్మా నాన్నల ఫోటో ఫ్రేమ్ మీద పడింది. విక్రమ్కి అమ్మా నాన్న లేరన్న విషయం, తను కాలేజీలో ఉన్నప్పుడే వాళ్ళు ఓ యాక్సిడెంట్లో చనిపోయారన్న విషయం ఈ 6 నెలల ప్రయాణంలో అతను చెప్పగా తెలిసింది హారికకు. విక్రమ్ 2 కాఫీ కప్స్తో వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. కాల్ చేసి ఇంటికి వస్తున్నాను అనగానే కంగారు పడ్డాను, ఏంటి విశేషం, అంత అర్జెంట్ పనేమొచ్చింది అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. హారిక కాఫీ కప్ తీసుకొని ఒక సిప్ చేసి, నిన్న మా అమ్మా నాన్నలతో ఒక విషయం చెప్పాను విక్రమ్. విక్రమ్ ఆసక్తిగా చూస్తూ, ఏమని అన్నాడు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అంది. ఆ మాట వినగానే విక్రమ్ ఒక్క క్షణం షాక్ అయ్యి ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ, అంటే మీ అమ్మ నాన్నలు చూసిన సంబంధానికా అని అడిగాడు, గుండెల్లో ఏదో తెలియని చిన్న ఆందోళనతో. హారిక చిన్నగా నవ్వి తన చేతిలో ఉన్న కాఫీ కప్ని ముందున్న టీపాయ్ మీద పెట్టి విక్రమ్ కళ్ళలోకి చూస్తూ, అమ్మ నాన్నలు చూసిన సంబంధానికి కాదు విక్రమ్, నా భయాలను అర్థం చేసుకొని నా కోసం 6 నెలలు ఓపిగ్గా ఎదురు చూసిన నా బెస్ట్ ఫ్రెండ్కి అంది. విక్రమ్కి ఒక్కసారిగా శ్వాస ఆగినంత పనైంది. తాను విన్నది నిజమేనా అన్న అయోమయం అతని ముఖంలో కనిపిస్తోంది. హారిక అతని వైపు తిరిగి విక్రమ్ 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. నా గతం నన్ను భయపెడుతున్నప్పుడు, మళ్ళీ ఇంకొకరిని నమ్మే ధైర్యం లేనప్పుడు నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నా పక్కన నిలబడ్డారు విక్రమ్. నా స్వేచ్ఛను, నా ఇష్టాలను, నా సంతోషాన్ని నాకు తిరిగిచ్చారు. ఈ 6 నెలల్లో మీరు నాకు ఇచ్చిన ఈ ధైర్యం నేను కోల్పోయిన నా జీవితాన్ని నాకు మళ్ళీ ఇచ్చింది. ఇన్ని రోజులు ఒక మంచి ఫ్రెండ్లా తోడున్నారు. ఇక ముందు నా లైఫ్ పార్ట్నర్గా నా జీవితాంతం ఇలాగే నా పక్కన ఉంటారా విక్రమ్? నన్ను పెళ్లి చేసుకుంటారా అని తన మనసులోని మాటను నేరుగా చెప్పేసింది. విక్రమ్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇన్నాళ్ల తన నిరీక్షణకు ఇంత అందమైన సమాధానం వస్తుందని అతను ఊహించలేదు. మాటలు రాక తన చేతిలో ఉన్న ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకొని, జీవితాంతం ఈ చేయి వదిలే ప్రసక్తే లేదు అన్నాడు ఎంతో నమ్మకంతో. ఇద్దరి కళ్ళలోనూ ఆనంద బాష్పాలు. ఒకరికొకరు దొరికారు అన్న ఒక స్వచ్ఛమైన ప్రశాంతత ఆ గదిలో నిండిపోయింది. వాళ్ళ ప్రేమకు ఆ గోడ మీద ఫోటోలో ఉన్న విక్రమ్ అమ్మా నాన్నలు చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఇదండి ఇవాల్టి మన కథ. జీవితం అనే పుస్తకంలో ఒక పేజీ చిరిగిపోయినంత మాత్రాన ఆ పుస్తకమే పనికిరాదని కాదు. అలాగే ఒక బంధం విఫలమైనంత మాత్రాన మనకంటూ భవిష్యత్తు లేదని కాదు. నలుగురు ఏమనుకుంటారో అన్న భయంతో నరకాన్ని భరించడం కన్నా మన కాళ్ళ మీద మనం నిలబడటమే అసలైన ఆత్మగౌరవం. అలాగే మనకి దక్కని వారి కోసం పరుగు తీయడం ఆపి మన కోసం ఎదురు చూసే వాళ్ళ ప్రేమని గుర్తించినప్పుడే జీవితానికి అసలైన అర్థం దొరుకుతుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ మనల్ని బంధించదు, బలవంత పెట్టదు. మనకు ధైర్యాన్నిచ్చి కోల్పోయిన మన స్వేచ్ఛను, నమ్మకాన్ని తిరిగిస్తుంది. గతం చేసిన గాయాల వల్ల మళ్ళీ అడుగు వేయడానికి భయపడకండి. ఎందుకంటే చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు జీవితం ఎప్పుడూ ఒక అందమైన రెండో అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని నమ్మకంతో ఆహ్వానిద్దాం. ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే స్టోరీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అప్పుడే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.